మేము ఈ ఉదయకాలం మంగళగిరి, అంటే నేను మంగళగిరిలో మీటింగ్ జరిగింది విజయవాడ దగ్గర, అక్కడ నుండి వచ్చామన్నమాట. అంటే సుమారు 700 పైచీలు కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చాం. 700 కిలోమీటర్లు మేము ఎన్నిసార్లు ఆగాం? 2 సార్లు ఆగాం. ఒకసారి భోజనానికి ఆగాం విజయనగరం దగ్గర. అయితే ప్రయాణంలో మాత్రం ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ మధ్యకు ప్రభు తీసుకొని వచ్చాడు. తిరిగి మరలా మేము ఈ మీటింగ్ అయినాక వెళ్తాం. రేపు యానం దగ్గర మీటింగ్స్ ఉన్నాయి. మీరందరూ కూడా మరి మేము అంత దూరం నుండి ఎందుకు వచ్చామంటే మేము గొప్పవాళ్ళమని కాదు, కానీ ప్రభు మీ మధ్యకు మమ్మల్ని నడిపించాడు. నేను చాలాసార్లు వాక్యం చెప్పాను. నాకంటే మరి పెద్దవారు అలాగే అనుభవం కలిగిన సేవకులు ఇక్కడ ఉన్నారు. కానీ మీతో మాట్లాడడానికి మాత్రం నేను కూడా ఇప్పుడు నా తెలివిని ఏది ఉపయోగించకూడదు. ఎందుకంటే నా తెలివి ఉపయోగిస్తే మీకు వాక్యం రాదు, అది నాకు క్షేమం ఖచ్చితం కాదు. కాబట్టి మనందరం కూడా దేవుని ఆత్మ ద్వారా ఈ సమయంలో వాక్యాన్ని విందాం. మీరు కూడా ఆసక్తిగా వాక్యాన్ని వినండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి, 15వ అధ్యాయం. తీయగలరా? బైబిల్ తీయగలిగిన వాళ్ళు తీయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలు చదువుకుందాం. అందరికీ వినపడుతుందా అండి? చివరి వినపడుతుందా అందరికీ? రైట్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలు. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. అందరు తల వంచండి, ప్రార్థన చేద్దాం. కాకుండా లైట్గా వాల్యూమ్ పెంచండి. ప్రేమగా వాక్యం ద్వారా మాట్లాడండి. చేరి వచ్చిన వారందరికీ కూడా ఈ రాత్రి మీ దాసులు ప్రకటించినట్లుగా అందరి తల మీదకు నీ అభిషేకము, నీ పరిశుద్ధాత్మ దిగి వచ్చును గాకని ప్రార్థిస్తూ, అలాగే ఇక్కడ పరిచర్య చేస్తున్నవారు మా ప్రియులు దేవుని సేవకులు శామ్యుయల్ గారు, మరి వారు కొండ మీద ఉన్న ప్రాంతాల్లో, అలాగే దిగువన వారి నాన్నగారు మత్తయ్య గారు పరిచర్య చేస్తున్నారని విని స్తుతిస్తున్నాం. తమ్ముడు జాన్ పాల్ ద్వారా మీరు మాకు ఇచ్చిన ఈ ప్రవేశాన్ని బట్టి వందనాలు. ఈ ప్రవేశం వ్యర్థం కాదని స్తుతించి యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకున్నాం కదా. ఈ పత్రిక ఎవరు రాశారు? నేనే అన్నారు ఎవరో. అమ్మో, అంత తెలివైన వాళ్ళు ఉన్నారా? దేవునికి స్తోత్రం. అయితే ఈ పత్రిక ఎవరు రాశారు? పౌలు గారు రాశారు. ఎవరికి రాశారు? కొరింథీలోనున్న సంఘానికి. వెరీ గుడ్. కొరింథీలోనున్న సంఘానికి పత్రిక రాశాడు. కొరింథీలో ఉన్న ఈ సంఘాన్ని గురించిన వివరాలు మీకు అపోస్తలుల కార్యముల గ్రంథంలో 18వ అధ్యాయంలో ఉంటాయి. ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా బైబిల్ చక్కగా ధ్యానం చేసేవాళ్ళు ఉంటే, చదివేవాళ్ళు ఉంటే తర్వాత మీరు పరిశీలన చేయొచ్చు. మంచిది. ఈ పత్రికలో మనం చదువుకున్న భాగంలో 4వ వచనంలో ఏమని చూడండి. లేఖనముల ప్రకారం 3వ వచనంలో లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. సో మొదటి మాట ఏంటంటే లేఖనములు. చెప్పండి నాతో అందరూ. మన దగ్గర ఉన్న గ్రంథాన్ని ఏమంటాం? బైబిల్ అంటాం కదా. బైబిల్లో పరిశుద్ధ లేఖనాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథం అంతా ఏ గ్రంథం అంటే ఇది పరిశుద్ధ లేఖనముల గ్రంథం. చెప్పండి అందరూ. ఏ గ్రంథం? పరిశుద్ధ లేఖనాల గ్రంథం కదండి. పాత నిబంధనలు ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? ట్రై చేయండి, పర్లేదు. మీరు చెప్పగలిగితే చెప్పండి, లేకపోతే నేను చెప్తా. పాత నిబంధనలో 39 గ్రంథాలు ఉన్నాయి. చెప్పండి. పాత నిబంధనలు ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? 39. క్రొత్త నిబంధనలు ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? 27. మొత్తం కలిపితే ఎన్ని గ్రంథాలు? 66 గ్రంథాలు. చెప్పండి, ఎన్ని గ్రంథాలండి? 66 గ్రంథాలు. పాత నిబంధనలో 39 గ్రంథాలు ఉన్నాయి. క్రొత్త నిబంధనలో 27 గ్రంథాలు ఉన్నాయి.
పాత నిబంధనలో ఉన్న ఈ 39 గ్రంథాలను 3 భాగాలుగా యేసుక్రీస్తు చెప్పారన్నమాట. ఎన్ని భాగాలుగా? 3 భాగాలుగా. మొదటి భాగం ఏంటంటే మోషే ధర్మశాస్త్రం. చెప్పండి అందరు. వెరీ గుడ్. రెండవది ప్రవక్తల గ్రంథాలు. చెప్పండి. మూడవది కీర్తనల గ్రంథం. కీర్తనల గ్రంథాలు చెప్పండి. కీర్తనల మొత్తం ఎన్ని భాగాలు? ఎన్ని గ్రంథాలు? 3 గ్రంథాలా? అంటే మీకు ఆకలేస్తుంది అనుకుంటున్నాను నేను, నాకు తెలిసి. పాత నిబంధన ఎన్ని గ్రంథాలు? వెరీ గుడ్, 39. ఈ 39 గ్రంథాలను ఎన్ని భాగాలు చేయొచ్చు? యేసు ప్రభు చేశారు. ఎన్ని భాగాలు? 3 భాగాలు చేశారు. లూకా 24:44లో 3 భాగాలు చేశారు. ఈ 3 భాగాల్లో మొదటి భాగం పేరు మోషే ధర్మశాస్త్ర గ్రంథము, రెండవది ప్రవక్తల గ్రంథాలు, మూడవది కీర్తనల గ్రంథాలు. అంటే ఒకసారి మీరు ఇలా బైబిల్ చూస్తే ఇదంతా మనం ఏమంటాం? ఓల్డ్ టెస్టిమెంట్, పాత నిబంధన గ్రంథం. ఈ పాత నిబంధన గ్రంథం అంతా కూడా 3 భాగాలుగా యేసు ప్రభు చెప్పారన్నమాట. ఆ 3 భాగాలు ఏంటంటే మోషే ధర్మశాస్త్రము, ప్రవక్తల గ్రంథాలు, కీర్తనల గ్రంథాలు. కొంతమంది మనల్ని అడుగుతారు కదా, బైబిల్ మోసుకొని వెళ్తున్నావు, నీకు బైబిల్ ఏముందో తెలుసా అని అడుగుతారు కదా. అప్పుడు మనము ఈ విషయాలు తెలుసుకొని ఉండాలి. బైబిల్లో 66 గ్రంథాలు ఉన్నాయి. పాత నిబంధనలో 39 గ్రంథాలు ఉన్నాయి. క్రొత్త నిబంధనలో 27 గ్రంథాలు ఉన్నాయి. 39 గ్రంథాలను ఎన్ని భాగాలు చేయొచ్చు? 3 భాగాలు చేయొచ్చు. ఈ 3 భాగాల పేర్లు ఏంటంటే మోషే ధర్మశాస్త్ర గ్రంథం, ప్రవక్తల గ్రంథాలు, అలాగే కీర్తనల గ్రంథాలు అన్నమాట. సరే, మరి ఈ గ్రంథాల్లో ఏమేమి ఉన్నాయో ఏమి మనకు తెలియదు. ఎందుకు? మనం బైబిల్ కాలేజీకి వెళ్ళి వారం కాదు, మనం ఎవరం పండితులం? చెప్పండి. మీరేమో కానీ నేనైతే చెప్తున్నా, పండితులం కాదు. మనకు అంతగా కూడా గుర్తుపెట్టుకోవాలన్నా జ్ఞాపకం ఉండదు. కానీ మరి మొట్టమొదటి యేసు ప్రభువుని నమ్ముకున్న వారు ఎవరు? విద్య లేని పామరులే. యేసుక్రీస్తు తన శిష్యులుగా చేసుకున్న వారు అందరూ ఎవరు? గలిలయ మనుష్యులు. గలిలయ మనుష్యులు అంటే ఎవరంటే వారు విద్య లేని వారే. కానీ వారికి కూడా దేవుని వాక్యం అర్థమైంది. వారు కూడా దేవుని వాక్యాన్ని గ్రహించారు. ఎందుకు గ్రహించారంటే వారు విన్నారు కాబట్టి. ఇప్పుడు నేను మీకు కూడా చెప్తున్నా, వినండి. ఈ 39 గ్రంథాలు ఎన్ని భాగాలు? 39 అనకూడదు మళ్ళీ మీరు. ఎన్ని భాగాలు? ఈ 3 భాగాలు ఒకే విషయాన్ని చెప్తున్నాయి. 10 విషయాలు చెప్పట్లేదు. ఎన్ని విషయాలు చెప్తున్నాయి? ఒకే విషయం. మీరందరూ తీయండి లూకా సువార్త 24:44. లూకా సువార్త 24:44. ఎవరు తీస్తే వాళ్ళు చదవచ్చు. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోని ప్రవక్తల గ్రంథములోను కీర్తనల్లోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. మీరు నీ పేరేంటి బ్రదరు? జాన్. ఇప్పుడు జాన్ ఇప్పుడు చదివాడు చూడండి. లూకా సువార్త 24:44. మళ్ళీ ఒకసారి నేను చదువుతున్నాను. అక్కడ ఏముంది? మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను 3 కీర్తనల గ్రంథం. నేను చెప్పా కదా ఎన్ని భాగాలు చేశాడు యేసు ప్రభు? 3 భాగాలు. ఈ 3 భాగాల్లో ఏముందంట? నన్ను గూర్చి అని అన్నాడు. ఏమన్నాడు అంటే 3 భాగాల్లో లేదా 39 గ్రంథాల్లో మెయిన్ పర్సన్ ఎవరు? వెరీ గుడ్. ఎవరు చెప్పండి? నేను ఇలా అంటాను, చెప్పండి. ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే ఇప్పుడు లేఖనాలన్నిటిలో ఎవరున్నారు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. చెల్లి పేరేంటమ్మా? సుష్మిత. పాత నిబంధనలు ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? అలాగ అడుగుతానే మరి. అది వద్దు, అందుకే అలాగొద్దు. ఎన్ని చెప్పండి? అందరు చెప్పండి. 39. ఎన్ని భాగాలు? 3 భాగాలు. ఈ 3 భాగాల్లో 39 గ్రంథాల్లో ముఖ్యమైన వ్యక్తి ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకని యేసు ప్రభు ఈ భాగంలో ఆ 39 గ్రంథాలలో లేదా ఈ 3 భాగాలలో నన్ను గూర్చి వ్రాయబడిందని చెప్పారు. ఇప్పుడు మీరు 39 గ్రంథాల్లో 3 భాగాల్లో ఇంకా చెప్పాలంటే అసలు లేఖనాలన్నిటిలో
లేఖనాలు అన్నిటిలో, అంటే ఈ 39 బుక్స్లో, ఈ 39 గ్రంథాల్లో ప్రతి వచనం కూడా యేసుక్రీస్తు ప్రభువుని గురించి వ్రాయబడిందని కూడా ఆయన చెప్పారు. ఒకసారి ఇక్కడ 24-27 చదవండి. లూకాసు వార్త 24-27. మోషేయు ఆ, సమస్త ప్రవక్తలను మొదలుకొని ఏమనుందండి? లేఖనములు అన్నిటిలో. బిగ్గరగా చెప్పండి అందరూ. అందరూ చెప్పాలి. మీరు అందరు నన్ను చూడాలి, మీరు అందరూ అటు ఇటు చూడొద్దు, నా వైపు చూడండి అందరూ. చెప్పండి. లేఖనములు అన్నిటిలో. అంటే ఇప్పుడు లేఖనాలన్నిటిలో ఎవరిని గూర్చిన భావం ఉంది? యేసుక్రీస్తుని. ఇదే మనకు ఆధారం. తమ్ముడు మీరు అటు ఇటు తిరగొద్దు నాన్న. రైట్, కూర్చోలేక వినాలా? ఎందుకంటే నేను ప్రశ్నలు అడుగుతాను, మీరు వెంటే చెప్తారు. అర్థమైందా? బైబిల్ గ్రంథంలో ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? మొత్తం 66. పాత నిబంధనలు ఎన్ని ఉన్నాయి? 39. ఈ గ్రంథాలను ఎన్ని భాగాలు చేయొచ్చు? 3 భాగాలు చేయొచ్చు. దేవునికి స్తోత్రం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈ 3 గ్రంథాలలో లేదా ఈ 3 భాగాలలో ముఖ్యమైన వ్యక్తి ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. తర్వాత మనం ఇంకో మాట చెప్పుకున్నాం. అసలు ఆ 39 గ్రంథాలలో ఉన్న అన్నిటిలో భావము యేసుక్రీస్తే. భావం అంటే ఏంటి? ఇలా చెప్తాను. ఇప్పుడు మీటింగ్ అయిందా, వెళ్ళిపోతాం మనం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ రాత్రి మీటింగ్ జరిగిందంట కదా, పాస్టర్ గారు వచ్చారంట కదా, చాలా దూరం నుండి వచ్చారంట కదా, ఏం చెప్పారు అని అంటే ఇప్పుడు నేను చెప్పిందంతా చెప్తారా, లేకపోతే ఒక్క మాటలో చెప్తారు? మీరు ఒక్క మాటలో చెప్పాలి. మీరు నేను చెప్పినట్టే నిలబడి 1 గంట చెప్తూ ఉంటారు, వాళ్ళు ఉండరు. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు కొంతమంది అటు ఇటు చూడొద్దు, మాట్లాడొద్దు, నిద్రపోవద్దు, ఇంకేం చేయొద్దు అన్నా కూడా అప్పుడప్పుడు ఏం చేస్తారు? తల తిప్పుతారు, మాట్లాడుకుంటూ ఉంటారు, వెనక్కి తిరుగుతారు. ఇప్పుడు ఏం కట్ అయ్యిద్ది? ముందు చెప్పిన మాటకి తర్వాత చెప్పిన మాటకి ఏం కట్ అయ్యిద్ది? లింక్ కట్ అయిపోద్ది. అప్పుడు ఏం రాదు? భావం రాదు. భావం రావాలంటే ఏం చేయాలా? చాలా జాగ్రత్తగా వినాలా. అర్థమైంది మీకు అందరికీ? తిమోతి పత్రిక 1:5 ఒకసారి చదవండి. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 1:5. అమ్మా మళ్ళీ సరిగ్గా చదువు చెల్లి. దేవునికి స్తోత్రం. అంటే బైబిల్లో ఏముంటది? సారం. ఉపదేశ కాదు, ఉపదేశ సారం. సారం కదండి. సారం అనే పదం విన్నారు మీరు ఎప్పుడైనా? సారం అనే పదం విన్నారా? సారం కదండి. మనం చెరుకు రసం తాగినప్పుడు ఏం చేస్తారు? ఆ చెరుకు అంతా కలిసి ఏం చేస్తారు? రసం పిండుతారు. దాన్ని ఏమంటాం? అందులోని సారం. లేఖనాలలో కూడా ఏముందంట? భావం ఉందంట, సారం ఉందంట. అంటే మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, మనం శ్రద్ధగా వింటే ఏం గ్రహిస్తాం? భావం గ్రహిస్తాం. శ్రద్ధగా వింటే ఏం గ్రహిస్తాం? సారం కదండి. చదువుకున్న పిల్లలు కింద రాస్తారు ఏమని? సమ్మరీ. ఇంగ్లీష్లో ఏమంటారు? సమ్మరీ అంటే సారాంశం. సారాంశం కూడా పారాగ్రాఫ్లు రాస్తారా? సారాంశం పారాగ్రాఫ్లు రాయరు. సారాంశాన్ని 1 వర్డ్లో చెప్పి రాస్తారు, ఒక్క మాటలో రాస్తారు అన్నమాట. కాబట్టి ఇప్పుడు 39 గ్రంథాలను మనం ఏం చేయొచ్చు? ఓకే, 3 భాగాలు చేయొచ్చు కదా. కానీ దాన్ని మనం ఒక్క భావంలో చెప్పవచ్చు, అంటే 1 వర్డ్లో చెప్పవచ్చు, ఒక్క సారంగా చెప్పవచ్చు. ఏమని చెప్పవచ్చు అంటే, పరిశుద్ధ లేఖనాలన్నిటిలో ఉన్న భావం యేసుక్రీస్తు. పరిశుద్ధ లేఖనాల్లో ఉన్నంత సారం యేసుక్రీస్తు అన్నమాట. ఇంతకీ అసలు ఆ భావం ఏంటి? ఓకే, ఓల్డ్ టెస్టిమెంట్లో, పాత నిబంధనలో 39 గ్రంథాలలో 3 భాగాలుగా చేయబడిన ఈ లేఖనాలన్నిటిలో యేసు ప్రభుని కూర్చున్న భావము ఏమిటి, లేదా సారము ఏమిటి చూద్దాం. హోషే గ్రంథం దొరికిన వాళ్ళకి గిఫ్ట్ అన్నమాట. గిఫ్ట్ ఏంటి కూడా చెప్తాను. హోషే గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. హోషే గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. ఎవరికి దొరికితే వాళ్ళు గిఫ్ట్. హోషే గ్రంథం 6:6.
అమ్మ నీకు గిఫ్ట్ ఏంటంటే నువ్వు చదువు, అది నీ గిఫ్ట్, చదువురా. నేను బలిని కోరను. అమ్మ ఏ వచనం చదివమ్మా నువ్వు? ఎన్నో అధ్యాయం? 6వ అధ్యాయం 6వ వచనం కదా. 6 అంటే ఏంటి? బైబిల్ గ్రంథంలో ఉన్న మొత్తం బుక్స్ నెంబర్ అన్నమాట. బైబిల్ గ్రంథంలో ఎన్ని బుక్స్ ఉన్నాయి? మొత్తం 66 కదా. సో ఈ 66 యొక్క సారం ఏంటి? ఈ 66 యొక్క భావం ఏంటంటే ఆయన అంటున్నాడు నేను బలిని కోరను. ఏం కోరతాడంట? కనికరమనే కోరతాడు. అందరు జాగ్రత్తగా వినాలి, మీరు అందరూ వినాలి. బలి ఎవరిస్తారు? మామూలు బలి ఎవరు ఇవ్వాలి? దేవుడికి బలి ఇవ్వాలి అవుద్దా? దేవుడికి బలి ఇవ్వాలనుకోండి, ఎవరు ఇవ్వాలి? మనం ఇవ్వాలి. రైట్, బాగా చెప్పే తమ్ముడు. బలి ఎవరు ఇవ్వాలి? మనం ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే అసలు నా మైండ్ మీరు అర్థం చేసుకోండి, నా మనసు మీరు అర్థం చేసుకోండి. ఈ 66 గ్రంథాల్లో ఉన్న నా యొక్క ఉద్దేశం, నా యొక్క చిత్తం, నా యొక్క ఆలోచన, నా యొక్క సంకల్పం, నా యొక్క ప్రణాళిక, నా యొక్క నిర్ణయం మీరు ఆలోచన చేసుకోండి. నా ఆలోచన ఏంటంటే మీరు నాకు బలి ఇవ్వటం కాదు, అంటే మీరు నాకు ఇవ్వటం గురించి బైబిల్ చెప్పట్లా. అంటే మనం దేవుడికి ఇచ్చేదాని గురించి బైబిల్ చెప్పట్లేదు. ఏం కోరుతున్నాడంట? కనికరం అంటే ఏంటి? కనికరం అంటే ఏంటంటే మనం దేవుడికి బలి ఇవ్వటం కాదు, దేవుడే మన కొరకు తన కుమారుణ్ణి ఇచ్చాడు. సో కనికరం అనే దగ్గర హెబ్రీ భాషలో ఏముంటుందంటే దాని అర్థం కృప అని ఉంటుంది. హెసెద్, హెబ్రీలు హెసెద్ అంటే ఏంటంటే తెలుగులో కృప. అంటే ఇప్పుడు ఆయన ఏమన్నాడు? బలిని కోరను, ఏం కోరుతున్నాడు? కృపనే కోరుతున్నాను, కనికరాన్నే కోరుతున్నాను అన్నాడు. అంటే అర్థం ఏంటంటే నువ్విచ్చే బలి కాదు, నేనే నీకు కనికరం చూపిస్తున్నా, అంటే నేనే నీకు కృపనిస్తున్నాను అన్నాడు. ఆ కృపే ప్రభు అయిన యేసుక్రీస్తు. యోహాను సువార్త 1:14 ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. కాబట్టి ఇప్పుడు యేసుప్రభు పేరేంటి? కృప. అందరూ చెప్పాలి. యేసుప్రభు పేరేంటి? దేవుని సేవకులు ఇందాక యేసుప్రభు పేరేం చెప్పారు? జీవం. యేసుప్రభు ఎవరు? మన జీవం. అలాగైతే ఈ రాత్రి మరొకసారి మనం వింటున్నాం, యేసుక్రీస్తు ఎవరంటే ఆయన దేవుడు మనకు అనుగ్రహించిన కృప. హీస్ గ్రేస్. దేవుడు మనకు అనుగ్రహించిన కృప. కృప అంటే అర్థం ఏంటంటే నువ్వు బలివ్వద్దు, నేనే నా కుమారుణ్ణి నీ కొరకు ఏం చేస్తున్నాను? బలిస్తున్నాను కదండి. మీకు ఈ పాట తెలుసా? వేలాది నదులంతా విస్తార తైలం నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా కదండి. మనం ఏమడుగుతున్నాం దేవుణ్ణి? మేక గ్రంథంలో అంటాడు నేను ఏమి తెచ్చి యెహోవాను దర్శింతును. అసలు నేను ఏం తేవాలి దేవా? నీ దర్శనం కావాలంటే వేలాది నదులంత విస్తార తైలం తేవాలా? గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుణ్ణి ఇవ్వాలా? అంటే నా పుత్రుణ్ణి తీసుకొని నిన్ను దర్శనం చేసుకోవాలా అని అడుగుతున్నాడు అనమాట. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే నేను బలిని కోరను. ఏం కోరతాడంట? కనికరమనే కోరతాడు. అంటే అర్థమైందంటే మన బలిని దేవుడు కోరట్లేదు, ఆయనే మన కొరకు బలిగా యేసుక్రీస్తును ఇచ్చాడనమాట. ఇప్పుడు మీరందరూ ఆ మాట మీరు చూడండి ఒకసారి, మళ్ళీ ఒకసారి మనం కొరింథీ పత్రిక వద్దాం. ఫస్ట్ మనం ఎక్కడ చదివాం? కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం. నాకీయబడిన ఉపదేశమును మొదలు మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇంతకీ లేఖనాలు అంటే ఏవి? ఇందాక మనం చెప్పుకున్నాం కదా, పాత నిబంధన గ్రంథంలో ఎన్ని లేఖనాలు ఉన్నాయో ఆ లేఖనాలన్నీ కూడా ఎవరిని గురించి రాయబడ్డాయి? యేసుప్రభు గురించి రాయబడ్డాయి. ఆ భావం ఏంటంటే ఇందాక చదువుకున్నాం, కనికరమును కోరను, బలిని కోరను, కనికరమనే కోరుతున్నాను. కనికరం అంటే ఏం చెప్పాను? దేవుడు మనకు అనుగ్రహించిన కృప. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయనే మన కొరకు బలిగా వచ్చాడు. అందుకని ఇక్కడ రాశాడు లేఖనముల ప్రకారం, అంటే లేఖనాలలో వ్రాయబడినది నెరవేరునట్లు క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు. చెప్పండి, లేఖనాల ప్రకారం 3వ దినాన్న లేపబడ్డాడు. అంటే ఇప్పుడు
పాత నిబంధనలో ఉన్న లేఖనాలన్నిటి భావం ఏంటంటే సింపుల్గా యేసు ప్రభు బలి చేయబట్టం, యేసుక్రీస్తు మన కొరకు బలి చేయబట్టం. ఈ బలి చేయబట్టాన్ని ఇక్కడ ఏమని చెప్పాడంటే చూడండి, వచనం మొదటి వచనం, మరియు సహోదరులారా నేను మీకు ప్రకటించిన సువార్తను. దేవునికి స్తోత్రం. దాని పేరేంటంట? సువార్త. సువార్త అంటే మంచి వార్త, గుడ్ న్యూస్. సువార్త అంటే ఏంటంటే అసలు దేవుని యొక్క కృపే మనకు సువార్త, దైవ కృపే మనకు సువార్త. ఎందుకంటే ఈ సువార్త ఏం చెప్తుందంటే లేఖనాలు అనే ఈ గ్రంథంలో ఆయన చిత్తము, ఆయన ఆలోచన, ఆయన ఉద్దేశం, ఆయన నిర్ణయం ఏంటంటే మనం ఆయనకు ఇచ్చేది కాదు, ఆయన మనకి ఇచ్చింది కదా. మనం ఎంత స్తుతులు చెల్లించాలి దేవునికి, ఎందుకంటే మనం ఇచ్చామో ఆయన ఇచ్చాడా? మనకిచ్చాడు కదండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6లో ఉంది, ఎలాగనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడి. నీ కుమారుడు ఎవరు? ఆయన దేవుని అద్వితీయ కుమారుడు, దేవుని సొంత కుమారుడు, దేవునికి ప్రియ కుమారుడు. ఆయనను యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు మన కొరకు ఇచ్చాడు. మనకిచ్చాడంటే మనల్ని ఎక్కువగా ప్రేమించాడు, అంతే కదా. ఇప్పుడు మీటింగ్ అయిపోయిన తర్వాత ఎవరో వచ్చి ఫోన్ ఇస్తారా అని అడిగారు నన్ను. నేను ఇచ్చాను అనుకోండి, ఎందుకు ఇచ్చి ఉంటాను చెప్పండి? ఈ ఫోన్ని నన్ను ఎవరైతే అడిగారు నాకు కావాలది అని ఎవరైతే అడిగారో ఆ వ్యక్తికి నేను ఇచ్చానంటే ఖచ్చితంగా ఆ వ్యక్తిని నేనేం చేస్తున్నానో అర్థమైపోద్ది మీకు. ఆ వ్యక్తి అంటే నాకు ఇష్టం, అడిగాడు కాబట్టి తీసుకోయా దానిలో ఏముంది అని ఇస్తాను. కానీ ఫోన్ కాదు, దేవుడు తన సొంత కుమారుణ్ణి నీ కొరకు ఇచ్చాడు. నీ కొరకు ఇచ్చాడంటే ఆయన దృష్టిలో ఎవరు ఎక్కువ ఇష్టం? మనం ఇష్టం. అసలు దీన్ని ఎలా రాశాడు తెలుసా? తన సొంత కుమారుణ్ణి మనకి ఇవ్వటానికి ఆయన వెనుక తీయలేదన్నాడు. ఏమన్నాడు? తన సొంత కుమారుణ్ణి మనకి ఇవ్వడానికి ఆయన ఏం చేయలేదు, వెనుక తీయలేదు కదా. ఒకసారి మీరే ఆలోచించేయండి, దేవుడికి మనం ఇద్దామని ఏదన్నా అనుకుంటే చాలాసార్లు ఏం చేస్తాం చెప్పండి? మీ ఊర్లో వాళ్ళు అలా చేయరులే, మీరు మంచోళ్ళు. సాధారణంగా ఏం చేస్తాం? వెనక్కి తీస్తాం కదా. అబ్రహాం కూడా ఏం చేశాడు? ఇస్సాకును వెనక్కి తీశాడా? మీ బైబిల్లో అలాగుందా? లేదు కదా. ఏముంది? ఆదికాండం 22:12లో నీకు ఒక్కడై ఉన్నా, నీవు ప్రేమించున్నా ఇస్సాకును నాకీయ వెనుతీయలేదు అన్నాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాం అంట తన సొంత కుమారుడు, తన ప్రియ కుమారుడు, తన అద్వితీయ కుమారుడైన ఐజక్ని, ఇస్సాకుని దేవుడికి ఇవ్వడానికి వెనక్కి తీయలేదంట. అది గొప్ప సంగత. దేవుడు తన సొంత కుమారుడిని మనకి ఇవ్వడానికి వెనక్కి తీయలేదు. ఇది గొప్ప సంగతి. ఏది గొప్ప సంగతి? ఎందుకు గొప్ప సంగతి? ఎందుకంటే అబ్రహాం ఎవరికి ఇచ్చాడు? దేవునికి ఇచ్చాడు. దేవుడు మంచోడు, కానీ దేవుడు నాకు ఇచ్చాడు. నేనెవరిని? మనం ఇంకను పాపులమై ఉండగా, మనం ఇంకను శత్రువులమై ఉండగా, మనం ఇంకను బలహీనమై ఉండగా, మనం ఇంకను భక్తిహీనులమై ఉండగా, మంచితనము మనలో లేనప్పుడు దేవుడు మన కొరకు తన కుమారుణ్ణి ఇవ్వటానికి వెనుక తీయలేదు. నిజంగా ఈ రాత్రి ఈ మాట ఎవరైతే హృదయపూర్వకంగా నమ్ముతారో మిగిలినవి కూడా దేవుడు ఇస్తాడనే విశ్వాసం కలిగిద్ది. అప్పుడు అవి కలుగుతాయి. మనం ఏమనుకుంటామంటే నేను ఏమడిగాను ప్రభువా నిన్ను, ఒక్క ఉద్యోగమే కదా నేను అడిగాను అని మీరు అంటున్నారు. కానీ నేనేమంటానంటే ఒక ఉద్యోగమే ఇవ్వమని అడిగితే నువ్వేం చేయట్లే, నాకు ఉద్యోగం ఇట్లేదా అని మనం అంటాం. కానీ అసలు అంతకంటే ముఖ్యమైన సంగతి ఏంటంటే ముందు మనం ఇలా ప్రార్థన చేయాలంట. ఏమనంటే, ప్రభువా మంచి లేనప్పుడు, నేను నీతిమంతుణ్ణి కానప్పుడు, నేను ఇంకా శత్రువుగా ఉన్నప్పుడు, బలహీనుడుగా ఉన్నప్పుడు, భక్తిహీనుడుగా ఉన్నప్పుడు, పాపిగా ఉన్నప్పుడే నువ్వేం చేసావు? నీ సొంత కుమారుణ్ణి ఇవ్వటానికి నా కొరకు వెనుక. ఇది గుర్తు చేసుకోవాలా, ఇది గుర్తు చేసుకోవాలా. జాగ్రత్తగా వినండి. మనకి ఇప్పుడు దేవుడిచ్చే ఉద్యోగం గొప్పదా, ఆయన కొడుకు గొప్పోడా? యేసుప్రభు గొప్పడు, ఉద్యోగం గొప్పదా చెప్పండి? మరి యేసుప్రభునే నీకు ఇవ్వడానికి వెనుక తీయలేదంటే ఆయనతో పాటు మీకు సమస్తాన్ని ఇస్తాడని నువ్వు ఎందుకు నమ్మలేకపోతున్నావు? ఎందుకు నమ్మలేకపోతున్నావు అంటే మనం చూసుకుంటాం. ఏం చూసుకుంటామంటే ఇప్పటికీ దేవుడు నాకు ఏమి ఇవ్వలేదు అనుకుంటాం. ఇప్పటికీ దేవుడు మనకేమి ఇవ్వకపోతే మనం దేవుని దగ్గరికి అసలు ఎలా వచ్చాం? దేవుడు ఏమి ఇచ్చాడని వచ్చాం మనం అందరూ దేవుని పిల్లలం ఎలాగయ్యాం? మీరందరూ ఎలాగయ్యారు? నేను ఎలాగయ్యాను దేవుని బిడ్డని?
దేవుడు యేసుక్రీస్తును, తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును నాకు ఇచ్చాడని నేను నమ్మినప్పుడేగా ఆయన బిడ్డనయ్యాను. అంటే నాకు ఇచ్చాడే ఇవ్వలేదా? అంటే నా మొహం చూసి ఇప్పుడు నువ్వు నాకేమి ఇవ్వా అని మీరు అడుగుతున్నారు, కానీ అసలు మనలో మంచి లేనప్పుడే దేవుడు తన కుమారుడిని మనకి ఇచ్చాడంటే ఇప్పుడు ఆయన నమ్మిన తర్వాత ఇప్పుడు మనం ఏమయ్యాం? ఆయన రక్తము చేత కడగబడ్డాం, పరిశుద్ధపరచబడ్డాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం, ప్రియులుగా చేయబడ్డాం. ఇప్పుడు ఆయనకు మనం ఇష్టమయ్యాం. ఇప్పుడు ఎందుకు ఈడండి? అప్పుడు ఎవరు? పాపులం. అప్పుడే ఎవరిని ఇవ్వడానికి వెనక తీయలేదు. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా నాకు ఇస్తాడనే విశ్వాసం అక్కడి నుంచి రావాలి. వస్తే ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. అర్థమైందా? గొల్లియాతును జయించే ముందు దావీదు ఏం చెప్పాడు? యేసునామని అన్నాడా? చెల్లి బాగానే చెప్తుంది. ఏమన్నాడంటే ఇలా చెప్పాడు, చూడండి, నేను చెప్తానేనండి. ఎలుగుబంటి చేతిలో నుండి ఆయన నన్ను రక్షించాడు, సింహపు చేతిలోంచి ఆయన నన్ను రక్షించాడు. అంటే ఇవి జరిగినవా జరగాల్సినవా? సో జరిగినవి గుర్తు చేసుకొని జరగాల్సిన దానికి ముందుకు ప్రయాణం చేశాడు. గొల్లియాతు ఎదురున్నాడు, కానీ తన జీవితంలో ఆల్రెడీ జరిగిందని గుర్తు చేసుకున్నాడు. మన జీవితంలో ఆల్రెడీ ఏం జరిగింది? దేవుడు తన కుమారుణ్ణి మనకివ్వటానికి వెనుక తీయలేదు, అది వెనకాల జరిగింది. అది గుర్తు చేసుకొని ఇప్పుడు మనం ప్రార్థన చేయాలి. అంతేగాని అదిగో ఇక్కడ ఎవరైనా ఎంకమ్మని ఉన్నారా? లేరుగా, దేవుని స్తోత్రం. మళ్ళీ అంటే మీ గురించి అన్నాను అనుకుంటారు. పుల్లమ్మ ఉన్నారా? అయితే ఇంకా స్తోత్రం. ఇప్పుడు ఆ ఎంకమ్మకి ఇచ్చావు నాకు ఇవ్వలేదయ్యా అని ప్రార్థన చేయకూడదు. పుల్లమ్మకి ఇచ్చావు నాకు ఇవ్వలేదయ్యా అని అడగకూడదు. నీకు దేవుడు ఆల్రెడీ ఎవరినిచ్చాడు? అది గుర్తు చేసుకొని అప్పట్లో నేను పాపిని, అప్పట్లో నేను భక్తిహీనుణ్ణి, అప్పట్లో నేను బలహీనుణ్ణి, అప్పట్లో నీకు నాకేం లేదు, సంబంధం లేదు. అమ్మా బాగా చెప్పావమ్మా. అప్పట్లో నీకు నాకేం లేదు సంబంధం లేనప్పుడే నీ కొడుకుని నాకు ఇవ్వటానికి నువ్వు వెనక తీలేదు. కాబట్టి నేను నమ్ముతున్నాను, నీ కొడుకు కంటే ఏది గొప్పది కాదు. నాకు రావాల్సిన ఉద్యోగం, నాకు కావలసిన ఆరోగ్యం, నాకు జరగాల్సిన భవిష్యత్తు, నేను చేస్తున్న ప్రయత్నాలు, నా పరిచర్య, ఇక నా సమస్తం ఇదేది నీ కొడుకు కంటే గొప్ప కాదు. నీ కొడుకునే నాకు ఇవ్వడానికి వెనుక తీయలేదు. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ నువ్వు ఇస్తావని నేను నమ్ముతున్నానని కృతజ్ఞతగా ప్రార్థన చేయాలా. ప్రార్థన ఎలా చేయాలా? అది లేదు, ఇది లేదు, ఇది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, వాళ్ళకి ఇచ్చావు, వీళ్ళకి ఇచ్చావు, నాకు ఇవ్వలేదు అని మనం ఏడుస్తా ప్రార్థన చేయకూడదు. ప్రార్థన ఎలా చేయాలా? మనం కృతజ్ఞత చెల్లించడానికి అంశం లేదా? మనం కృతజ్ఞత చెల్లించడానికి, దేవునికి థ్యాంక్స్ చెప్పడానికి ఏ అంశం లేదా? ఉందా లేదా? ఏంటి అంశం? దేవుడు తన కుమారుని, అంతకంటే గొప్ప అంశం ఏముంది? ఆ ఒక్క అంశాన్ని గుర్తు చేసి కృతజ్ఞత చెప్తూ అడగాల. ప్రభు మీకు అందరికీ అట్టి మనసు దయచేయను గాక. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కొరకు నేను చెప్తున్నాను, మీలో ఎంతమంది అయితే యేసు ప్రభువుని రక్షకునిగా మీరు అంగీకరించారో మీ జీవితాల్లో ఎవరున్నారు? యేసుక్రీస్తున్నాడు. అంటే ఆయన ఎవరిచ్చారు? మిమ్మల్ని ప్రేమించిన తండ్రి అయిన దేవుడు ఇచ్చాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కదండి. యోహాను 3:16 కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను ఏం చేశాడు? అనుగ్రహించాడు. యేసు ప్రభుని మనకు తండ్రి అనుగ్రహించాడంటే ఇప్పుడు ఆయనతో పాటు సమస్తాన్ని మనకెందుకు అనుగ్రహించడం అని రాస్తున్నాడు. రైట్, ఆ మాట మీకు చూపిస్తాను. ఒకసారి మీరు అందరూ కూడా గ్రంథం తెరవండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం చదువుదాం. తమ సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మాకెందుకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఏమిస్తాడంట? మీరు ఎవరు నోటితో చెప్తే వాళ్ళకి జరిగిద్ది. నోరు తెరిచి చెప్పాలి. ఏమిస్తాడు? సమస్తం. బిగ్గరగా చెప్పాలా? సమస్తం ఎందుకు ఇస్తాడు తెలుసా? అక్కడ చెప్పాడు ఏమనంటే తన సొంత కుమారుని ఇవ్వటానికే వెనక్కి తీయలేదు, మనకి వరకు ఇచ్చాడు. ఆయనతో పాటు ఇప్పుడు సమస్తాన్ని ఎందుకు అనుగ్రహించడు. క్వశ్చన్ పేపరు ఆల్రెడీ తెలిసిందనుకోండి, మీరు ఏ క్వశ్చన్ ప్రిపేర్ అవ్వాలా? అంతే మరి. ఇప్పుడు సిలబస్లో నుండి ప్రిపేర్ అయింది వేరు, ఎగ్జామ్ ఇక రేపు అనగా కొన్నిసార్లు సార్లు ఏం చేస్తారు చెప్పండి? పేపర్ లీక్ చేస్తారు. ఇదే నేను చెప్తుంది, పబ్లిక్ ఎగ్జామ్ కాదులే. స్కూల్లో జరిగే ఎగ్జామ్ పేపర్ ఏం చేస్తారు? లీక్ చేస్తారు. అప్పుడు కూడా సిలబస్ అంతా ప్రిపేర్ అయిపోయిన ఏమంటారు?
మీ ఊర్లో ఏమంటారు? మా ఊర్లో అయితే పెచ్చోడు అంటారు, తెంగరోడు అంటారు. కొంచెం అట ముందుకు వెళ్ళిపోతే వీళ్ళ సైడ్ వెళ్తే తెక్కలోడు అంటారు. ఊరి పేరు అనుకుంటారు, ఫీల్ అవుతారు. సరే, మొత్తానికి అయితే ఏమనుకుంటారు, అరే వీడేంట్రా ఇంతవరకు టెక్స్ట్ బుక్ అంతా చదివేశాడు, గైడ్లన్నీ చదివేశాడు, ఇప్పుడు క్వశ్చన్లు ఏంటో చెప్పినా కూడా మళ్ళీ అన్నీ చదువుతున్నాడు అంటారు లేదా? ఇప్పుడు క్వశ్చన్ పేపర్ చెప్పిన తర్వాత ఏం చేయాలా? ఆ క్వశ్చన్లు బాగా ప్రిపేర్ అవ్వాలా. ఇప్పుడు ప్రార్థన ఎలా చేయాలి ఆయన చెప్పినా కూడా మీరు ఇంకో ప్రార్థన చేస్తే ఎలాగా? ఆయన ఏం చెప్పాడు ప్రార్థన ఎలా చేయాలి? నీకేం కావాల్సి వచ్చినా నువ్వు నన్ను ఎలా అడగాలంటే, నీ కుమారుని నాకు ఇచ్చావు కదా, అప్పటికి నేను ఎవరిని? పాపిని. అప్పటికి నేను ఎవరిని? బలహీనుణ్ణి, భక్తిహీనుణ్ణి, శత్రువుని, నీకు దూరస్తుణ్ణి. కానీ ఆయన్ని ఇచ్చిన తర్వాత నేను నీ బిడ్డనయ్యాను. ఆయన ఇచ్చాక నేను నీకు ప్రియుణ్ణయ్యాను. ఆయన ఇచ్చిన తర్వాత నేను నీలో కలిసిపోయాను. పరమాత్మ నీలో నన్ను కలుపుకున్నావు. ఇప్పుడు నేను ఎవరిని? నీ రక్తం చేత కడగబడిన వాడిని. మరి ఇప్పుడు నాకు ఇవ్వటానికి నువ్వు ఎందుకు వెనక్కి తెస్తావు? ఖచ్చితంగా నువ్వు నాకు ఇస్తావు. యేసు ప్రభు నామంలో అడుగుతున్నామని కూడా అనక్కర్లేదు అంట. స్తుతిస్తున్నాం తండ్రి అనాలంట. ఏమనాలా? స్తుతిస్తున్నా. ఏంటన్నా జరిగినాక స్తుతికోవటం పెట్టాలి కానీ ముందే స్తుతికోవటం ఎందుకు పెట్టాలన్నా అని అడుగుతారేమో. స్తుతికోవటం ఎందుకు పెడతామంటే ఖచ్చితంగా జరిగిద్ది కాబట్టి. ఖచ్చితంగా జరిగింది కాబట్టి. పాస్టర్ గారు ఒక ప్రశ్న అడిగారు. అంటే పాస్టర్ గారు మాకు వైజాగ్లో ఎక్కారు. ఏమడిగారంటే, మనం డిసెంబర్లో వెళ్ళాల్సిన మీటింగు ముందే పెట్టారా అని అడిగారు. ఇక్కడికి వచ్చాక అడిగారు. ఇంతగా వాస్తవంగా ఈరోజు మీటింగు అనుకోని విధంగా జరిగింది ఇక్కడ కదా. మేము వాస్తవంగా ఈ ప్రాంతానికి ప్రతి నెల డిసెంబర్లో ప్రభు నడిపించాడు. గత 2 సంవత్సరాలు వచ్చాం. ఇప్పుడు డిసెంబర్ కంటే ముందే వచ్చాం కదా, అందుకని అయ్యగారు ఏమనుకున్నారు, ముందే పెడుతున్నారేమో మీటింగ్ అనుకున్నారు. నేను ఎలా అంటాను, ఈ మీటింగ్ ముందే జరుగుతుంది కాబట్టి మళ్ళీ మనం డిసెంబర్లో కలుసుకుంటే అప్పటికి మీ జీవితాలు ఇప్పుడున్న అప్లికేషన్స్ అన్నీ దేవుడు నెరవేర్చాల. మీరు ఇంటికి వెళ్ళాక ఏమని ప్రార్థన చేస్తారు? చెప్పే కదా, ఎంకమ్మకి ఇచ్చావు, పుల్లమ్మకి ఇచ్చావు, నాకు ఇప్పటికి ఏమి ఇవ్వలేదా? నిజం చెప్పండి. ఏమి ఇవ్వకపోతే మనం ఆయన తండ్రి అని పిలుస్తున్నాము. యేసు ప్రభు నామమున అడుగుతున్నాను తండ్రి అంటున్నామంటే దేవుడు మనకు తండ్రి ఎలాగయ్యాడు? దేవుడు యేసుక్రీస్తుని మనకి ఇస్తే ఆ యేసు ప్రభుని మన రక్షకునిగా మనం అంగీకరించి ఇప్పుడు మనం దేవునికి ఏమయ్యాం? పిల్లలమయ్యాం. దేవునికి పిల్లలమయ్యాం కాబట్టి దేవుని పిల్లలందరికీ దేవుడు ఇవ్వాల్సిందేది ఇచ్చాడు ఆల్రెడీ. ఆయనని ఇచ్చాడంటే ఆయనతో పాటు సమస్తాన్ని మనకిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకనే ఫిలిప్పీ పత్రికలో ఇలా చెప్పాడు చూడండి. బైబిల్లో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేనిని గూర్చి, ఎంత మంచి మాట. అసలు దేని గురించి టెన్షన్ పడొద్దు అన్నాడు. ఈ మాట నేను చెప్తే మీరు టెన్షన్ పడతారు, కానీ ఈ మాట ఎవరు చెప్పారు? సర్వోన్నతుడైన దేవుడు. సర్వోన్నతుడైన దేవుడు. ఇంకా చెప్పాలంటే సమస్తమును ఎరిగిన వాడు చెప్పాడు. ఏమనంటే అసలు దేని గురించి చింతించొద్దు అన్నాడు. దేని గురించి చింతించొద్దు. ఎందుకంటే మనం ఎందుకు చింతిస్తున్నాం ఆయనకు తెలుసు. అందుకనే తర్వాత ఏమన్నాడు? ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనముల చేత దేని గురించి ఎందుకు చింతించొద్దు అన్నాడంటే, మీరు ఏం ప్రార్థన చేసినా ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకంగా చేయండి అన్నాడు. ప్రతి విషయంలో కృతజ్ఞత మనం చెప్పగలమా లేదా? ఇప్పుడు చెప్పగలమా లేదా? 4 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నామండి. ఆ ఇంటర్వ్యూ ఫెయిల్ అవుతున్నాం. అందులో కృతజ్ఞత ఏం చెప్పగలను అంటారేమో. ఇంటర్వ్యూలో మనం ఫెయిల్ అవటాన్ని బట్టి మనమేమి చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇన్నిటిలో మనం ఫెయిల్ అయినా మనకు కృతజ్ఞత అందులో లేకపోయినా యేసు ప్రభువుని తండ్రి అయిన దేవుడు మనకు ఇచ్చాడు కదా. ఆయన కుమారులుగా మనలను చేసుకున్నాడు కదా. ఆ కృతజ్ఞతతో ప్రార్థన చేయాలా? ఏం చేయాలా? ఆ కృతజ్ఞతతో ప్రార్థన చేయాలా? అప్పుడు ఏం చెప్పాడు చూడండి, 4:4. దేవునికి స్తోత్రం. ఆయన ఏం చెప్పాడండి? ఎల్లప్పుడూ ఆనందించండి అన్నాడంటే ఎల్లప్పుడూ ఆనందించేటట్టుగా మన జీవితాల్లో ఆయన పనిచేస్తాడు. అంతేనా? జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి మనం గాలి తీసేసామనుకోండి, ఏం నవ్వుతున్నారండి. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే
మళ్ళీ జాగ్రత్తగా వెళ్ళమన్న వాళ్ళే ఏం తెస్తారు, గాలి తీసేశారనుకోండి కదా. నువ్వు బాగుండాలిరా, నువ్వు బాగుంటమే నాకు కావాలన్న వాళ్ళు గొంత తీశారనుకోండి ఎలా ఉంటుంది, గొయ్యి తీశారనుకోండి ఎలా ఉంటుంది. అలాంటి వాడా మన ప్రభు? ఎల్లప్పుడూ ఆనందించండి అని అప్పుడప్పుడు ఏడిపిస్తూ ఉంటాడా? ఆయన ఎల్లప్పుడూ ఆనందించండి అని చెప్పాడంటే మనం ఆనందించడానికి కావాల్సినవి ఆయన మన జీవితంలో చేస్తాడు. అందుకని ఆయన ఈ పారాగ్రాఫ్లో ఏం చెప్పాడంటే, అసలు మీరు ఎందుకు ఆనందించట్లేదు తెలుసా? అది జరిగిద్దో లేదో అని మీరు ఇప్పుడు చింతిస్తున్నారు, అది ఎలా అవుతుందో లేదో అని మీరు ఇప్పుడు చింతిస్తున్నారు. అది కూడా అవ్విద్ది. అయితే మీరు ముందుగానే కృతజ్ఞత చెప్పండి, కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన చేయండి. చూడండి, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. తీయాలండి, తీసి మీరు చదవగలిగిన వాళ్ళు చదవండి, వినగలిగిన వాళ్ళు వినండి. యెషయా 54:1. గొడ్రాలు అని చదివా, పిల్లలు కనిదానా అని చదువుతున్నావు చెల్లి నువ్వు. మళ్ళీ చదివమ్మా. గొడ్రాల, అది వెరీ గుడ్. పిల్లలు కననిదానా జయమంటే ఏంటి? పిల్లలు లేనోళ్ళకి జయమంటే ఏంటి? పిల్లలు కలగటం, అంతేనా? పిల్లలు లేని వారికి జయమేంటి? పిల్లలు కలగటం. కానీ ఇప్పుడు జయగీతం ఎప్పుడు పాడమన్నాడు? పిల్లలు కననిదానా జయగీతం పాడు అన్నాడు. అంటే ముందు ఏం చేయాలా? జయగీతం పాడాలా, ఆ తర్వాత పిల్లలు వస్తారు కదా. ఎవరైనా జయగీతం ఎప్పుడు పాడతారు? కార్యం జరిగాక. కానీ మన ప్రభు మనకు నేర్పించిన పద్ధతి ఏంటి? ముందే పాడండి అన్నాడు. ఏం చేయాలా? ముందే పాడండి అంటే మనం ముందే ఏడుతున్నాం. సంఖ్యాకాండం 14:1 ఉంది, జనుల రాత్రంతా సర్వ సమాజం ఎలుగెత్తి ఏడ్చారంట కదండి. అసలు ఇక్కడ కూర్చున్న ఒక్కళ్ళు ఏడితేనే కంపరం వచ్చేసిద్ది. కంపరం అంటే మీకు తెలుసో లేదో మరి, అంటే మనకి ఇరిటేషన్ వస్తుంది అనమాట, చిరాకు వస్తుంది ఒకళ్ళు ఏడిస్తే. ఇప్పుడు చెప్పండి, 6 లక్షల మంది ఏడిస్తే ఎలా ఉంటుంది? 6 లక్షల మంది అంటే వాళ్ళు స్త్రీలు పిల్లలు కాక పురుషులు. పురుషులు బాగా ఎడతారా, అక్కోళ్ళు ఎక్కువ ఎడతారా? మరి ఇప్పుడు స్త్రీలు లెక్కటండి. 6 లక్షల మందికి 6 లక్షలు వేసుకోండి, 12 లక్షల మంది ఏడుతున్నారు. ఎప్పుడు? పగలు కాదు, రాత్రి. రాత్రి మన దగ్గరలో కుక్క ఏడితేనే ఏం చేస్తాం? దగ్గరలో ఉంచుందాన్ని, ఎందుకంటే భయం వేస్తూ ఉంటుంది అన్నమాట కదా. మరి 12 లక్షల మంది ఏడుస్తున్నారు. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తారు? అందరూ ఏడుతుంటుంటే వాళ్ళు ఏడ్చేస్తారు, వాళ్ళు బెదిరిపోతారు. వీళ్ళు ఎందుకు ఏడుతున్నారు తెలియక వీళ్ళు ఏడుతారు. మొత్తం వీళ్ళందరూ ఏడితే ఇద్దరు ఏడుపు వినాల్సి వచ్చింది, 3 వినాల్సి వచ్చింది, ముఖ్యంగా 2 వినాల్సి వచ్చింది. ఆ 2 ఎవరంటే కాలేబు మరియు యెహోషువ. వాళ్ళు ఏడుతుంటుంటే వీళ్ళకి ఎంత ఇబ్బంది అంటే రాత్రి అంతా పడుకునేవ్వకుండా వీళ్ళు ఏడుతున్నారు. ఎందుకు ఏడుతున్నారు? మనం ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోలేం అంట. ఏమంటున్నారు? మనం ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోలేం, ఆ దేశంలోనికి మనం వెళ్ళలేమంటున్నారు. నేను మిమ్మల్ని ప్రశ్న అడగనా? నిజంగా దేవుడు వారిని ఆ దేశంలో ప్రవేశపెట్టగలిగిన వాడు కాకపోతే వారిని ఇంతకుముందు ఎర్ర సముద్రం దాటించేవాడే కాదు. ఇప్పుడు ఎర్ర సముద్రం దాటించాడంటే ఖచ్చితంగా ముందున్న యోర్దాను కూడా దాటిస్తాడు. సేమ్ అలాగే మనకి యేసు ప్రభుని ఇచ్చాడు కాబట్టి సమస్తాన్ని ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏడవాలా, జయగీతం పాడాలా? అది జయగీతం పాడాలి, జయగీతం పాడాలి. జయగీతం పాడి ఎవరైతే ఎదురు చూస్తారో వారి జీవితాల్లో దేవుడు కార్యం చేస్తాడు. ఎలా చేస్తాడంటే అక్కడ 54:17 చూద్దాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం. హల్లెలూయా. అసలు ఎంత మంచి మాట అండి. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఎవరికి చెప్పాడు ఈ మాట? పిల్లలు కననిదానా జయగీతం ఎత్తు. అంటే కార్యం జరగకముందు ఏం చేయాలా? ముందే పాటలు పాడాలా. అబ్బా ఏం చేసావయ్యా నువ్వు పని, నువ్వేం చేసావయ్యా నా జీవితంలో కార్యం అని. ఎందుకంటే ఆయన ఎలా చేస్తాడో కొంచెం మనకు ఊహ ఉంటుందా లేదా చెప్పండి. ఎర్ర సముద్రం దాటించాడు ఇశ్రాయేలుని, చేదైన మారాను, చేదైన నీళ్లను మాధుర్యంగా మార్చాడు. కాలిపోతున్న అరణ్యములు ఆకాశము నుండి ఆహారాన్ని కురిపించాడు. వాళ్ళకి దాహం అవుతుందంటే బండలో నుండి ఇవన్నీ జరిగినాయి. కాబట్టి మంచి దేశం ఎలా ఉంటుందో వీళ్ళు ఖచ్చితంగా కొంచెమైనా ఏం చేయొచ్చు?
అంచనా వేయచ్చు, అంచనా వేసి పాట రాసి పాట పాడాల, అంచనా వేసి కనీసం మోకరించి ప్రభుకు స్తోత్రం చెప్పాలా, నీవు ఎలాంటి కార్యాలు నా జీవితంలో చేస్తావు, ఎందుకంటే ఆల్రెడీ నువ్వు నా జీవితంలో చేసావు. అసలు మన జీవితాల్లో ఎర్ర సముద్రంగా దాటించడం, మారాను మాధుర్యంగా మార్చడం కాదు, అరణ్యంలో ఆహారం కురిపించడం కాదు, బండలోంచి నీళ్లు రప్పించడం కాదు, అంతకంటే గొప్పది ఏంటంటే తన సొంత కుమారుణ్ణి నాకివ్వటానికి ఆయన వెనుక తీయలేదు. మరి ఇంత గొప్ప కార్యం చేసినోడు ముందుకి ఎలాంటి కార్యాలు చేస్తాడో మనం అంచనా వేయొచ్చా వేయలేమా? వేసి వాటిని ముందే మనం పాటలు పాడాలి. పాటలు పాడినప్పుడు మనం ఏం చేస్తాం, ట్యూన్ బాగుందా లేదా అని చూసుకుంటాం కదా. ట్యూన్ బాగుంటే ఏం చేస్తాం, అయ్యి ఏం పాడుతున్నాం అనేది పక్కన పెట్టండి, ట్యూన్ బాగుందనుకోండి, రాగం బాగుందనుకోండి, ఆ పాటే తెస్తాం వస్తమాట కదా. ఇంకోటి, పాటలు పాడే టయానికి ఈ సంగీతం వాయించే వాళ్ళు ఎవరు రాలేదనుకోండి, పాడం. వాళ్ళు వచ్చేదాకా కనిపెట్టి అయ్యగారు నాకు పాట ఇవ్వండి అంటారు. ఎందుకు? మనకేముండాలి, ఓ డప్పు ఉండి కదా, మంచిదే, వాయిద్యాలు ఉన్నాయి, దేవునికి స్తోత్రం, మంచిదే. కానీ మన ముఖ్యమైన విషయం ఏంటి, మనం ఏం పాడుతున్నాం. ఎందుకంటే మనల్ని ఏం చేయమన్నాడు ఆయన, జయగీతం జరగబోయే వాటిని నువ్వు ముందుగానే పాడమన్నాడు. కాబట్టి మన మనసంతా దేని మీద ఉండాలా, పాడుతున్న పదాల మీద ఉండాలి. చెప్పండి, పాడుతున్న పదాల మీద ఉండాలి. అప్పుడు వెనకాల వచ్చేవాళ్ళు వెనకాల వస్తారు. ఎవరు వస్తారు వెనకాల? అది కదండి. ఇప్పుడు ఇంజిన్ ముందు వెళ్తుంది అనుకోండి, బోగీలన్నీ ఏమవుతాయి, వెనకాల వస్తాయి. బోగీలు ముందు వెళ్ళిపోతే బాగోదు కదా. అలాగే మనం ఇప్పుడు ఇందాక బ్రదర్ కొట్టాడు, డోలక్ కొట్టాడు, ఆయన స్పీడ్ కొట్టే కొద్దీ మనం స్పీడ్గా పాడేస్తున్నాం. కానీ ఒకవేళ అనుకుందాం, మీరు కాదులే, స్పీడ్ కొట్టే కొద్దీ స్పీడ్ పాడేస్తున్నాం కానీ ఏం పాడుతున్నామో తెలియదు అనుకోండి, ఎలా ఉంటుంది? పాట భలే ఉందన్న అంటారు. పాట బాగుంటాం కాదు, మీరు ఏమి ఎంజాయ్ చేశారు, డోలక్ బీట్ని ఎంజాయ్ చేశారు మీరు. డోలక్ బీట్ కాదు ముఖ్యమైనది, ఏది నువ్వు ఏమి పలుకుతున్నావు. అలాగే ఇక్కడ నుంచి పాడండి. జరగబోయే కార్యాలు ముందుగానే మనం ఏం చేయాలా, పాడాలి. అలా పాడిన వారికి విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వరకు తెలియదు. మీకు గొప్ప సంగతి చెప్పనా, సౌలు ఎప్పుడైనా పాటలు పాడాడు? బైబిల్లో సౌలు రాజు ఉన్నాడు కదండి, దావీదుకు ముందు ఉన్నాడు ఈయన. సౌలు రాజు పాటలు పాడినట్టు ఎక్కడైనా ఉందా? మీరు చదవండి. సౌలు రాజు పాటలే పాడలేదు, కానీ దావీదు ఆయన వాయిద్యం వాయించాడు, కీర్తనలు రాశాడు, కీర్తనలు పాడాడు కదా. అందుకనే ఆయనకు విరోధముగా రూపించబడిన ఆయుధం వర్ధిల్లల. సౌలు అంటే భోజనానికి పిలిచి ఎదురు కూర్చుంటే కూర్చున్నవాడి మీద ఈటి సిరుతున్నాడంట కదండి. ఇది ఎలా ఉంది? భోజనానికి పిలిచి నువ్వు నా ముందే కూర్చో అని చెప్పి కూర్చున్న తర్వాత ఏం చేస్తాం మనం? వైట్ వేయమంటారా, చట్నీ వేయమంటారా, చెప్పండి మీరు ఇంకేం తింటారు చెప్పండి, రసం వేయమంటారా, అంతేనా? ఈయనమంటున్నాడు ఈటేయమంటావా, ఇసిరేయమంటావా, గోడకు బిగించేనా అంటున్నాడు. అంటే ఈయనలో ఎవరు పని చేస్తున్నారు? దురాత్మ సౌలులో. కానీ ఆ దురాత్మ పట్టినోడిని కూడా తన పాటల ద్వారా విడిపించాడు. తన యొక్క పాటలు. దావీదు అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా బైబిల్ చరిత్రలో దావీదు అంటే ఓటమి ఎరుగని రాజు. దావీదు హిస్టరీలో ఓటమే లేదు, ఆయన చేసిన ప్రతి యుద్ధంలో గెలిచాడు. దానికి కారణం ఏంటి తెలుసు? దావీదు ఎవరు? పాటలు పాడేవాడు. దావీదు ఎవరు? జయగీతం పాడేవాడు. అందుకనే దావీదు ఇశ్రాయేలీలకు పాటలు నేర్పించాడు. ఆ పాటల్లో మంచి పాట ఏంటంటే, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉంటుంది. 118వ కీర్తన మొదటి వచనం. బైబిల్లో మధ్య అధ్యాయం అది. మీరు రాత్రి చాలా తెలుసుకున్నట్టే. బైబిల్లో మొత్తం 66 గ్రంథాలు ఉన్నాయి. పాత నిబంధనలో 39 గ్రంథాలు ఉన్నాయి. అవన్నీ 3 భాగాలు చేయొచ్చు. ఆ 3 భాగాల్లో ఉన్నది ప్రభు అయిన యేసుక్రీస్తే. లేఖనాలన్నిటిలో ఉన్న భావం ఏంటంటే, బలిని కోరను, కనికరమనే కోరుతాను. అలాగే బైబిల్లో మధ్య అధ్యాయం ఏదంటే 118వ కీర్తన. అందులో ఏముంది? యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యం ఉంటుంది అనే కీర్తన. ఈ కీర్తన దావీదు నేర్పించాడంటే దావీదు ఎల్లప్పుడు ఏం చేస్తున్నాడు? అది పాడుకుంటూ ఉంటాడు. మనం కూడా ఇలాగే ముందే జయగీతం పాడాలి. ప్రార్థన ఎలా చేయొద్దు? లేదు 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 అని చేయొద్దు. మన లైఫ్లో ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. ఎవరైనా దేవుని సొంత కుమారుడు.
నాకు ఇవ్వటానికైనా వెనుక తీయలేదు కదండి. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వస్తే యేసుక్రీస్తు ప్రభుకి ఏమేమి చేస్తారో తెలుసా లేదా? ఆయనకి తెలుసా లేదా? యేసు ప్రభుని ఏం చేశారు? శిలువ మరణం పొందినంతగా యేసు ప్రభు ఇదే చూపించాడు. ఆ రోజు అనేక మంది యేసు ప్రభుని చూసి అపహసించారు. ఈయన కూడా అక్రమకారుల్లో ఒకడన్నారు. యేసుక్రీస్తు ప్రభుని ఏమన్నారండి? నువ్వు దేవుని కుమారుడు అయితే. ఇప్పుడు మీరు చెప్పండి, మీ పిల్లలకు అలాంటి అవమానం జరిగితే మీరు తట్టుకోగలరా? అసలు మన పిల్లోడిని ఎవరైనా ఎత్తుకోకుండా పక్కోడి పిల్లోడిని ఎత్తుకుంటేనే మనకి ఎలా ఉంటుంది? చెప్తా టైం రాని నేను చెప్తా అంటారు లేదా? అంటే మన పిల్లోడికి జరిగిన చిన్న అవమానాన్ని మనం తట్టుకోలేం. తర్వాత ప్రార్థన కూర్చున్నప్పుడు కూడా కొంతమంది ఏం తెచ్చుకుంటారు? పప్పులు తెస్తారు. అది పప్పులు తెస్తారు కదా. ఈ తెచ్చినప్పుడు అందరికి పంచి మనోడికి చిన్న మొక్కెట్టారనుకోండి, ఎంత మొక్కెట్టారో కూడా చూస్తాం మనం. చూసి చెప్తా టైం రాని చెప్తా అంటాం కదా. అంటే మన పిల్లలకు జరిగిన చిన్న అవమానాన్ని మనం తట్టుకోలేకపోతున్నాం. మరి దేవుని యొక్క సొంత కుమారుడు మన కొరకు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనను శిలువ మరణం మీద ఆయనను పెట్టిన హింస అంతటిని ఆయన ఓర్చుకున్నాడు. ఉమ్మి వేస్తే మన పక్కన తట్టుకోగలమా? ఎవరైనా మన ప్రక్కన ఉమ్మేశారనుకోండి, మన వైపు చూసి మనం ఏం చేస్తాం? తట్టుకోగలమా? కానీ ఆయన ముఖం మీద ఉమ్మేశారు. ఆయనకు ముసుకేసి ఆయనను గుద్ది, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నిన్నెవరు గుద్దారో ప్రవచించమన్నాడు. ఇవన్నీ తండ్రి అయిన దేవుడు చూస్తున్నాడా లేదా? తన ప్రియ కుమారుడు, తన సొంత కుమారుడు, తన జనతై కుమారుడు, తన అద్వితీయ కుమారుడు, వీటన్నిటిని ఎదుర్కొంటున్నప్పుడు ఆయనను అప్పగించాడు. అప్పగించింది ఎవరి కొరకంట? నా కొరకు కదా. సగం బాధ అయినప్పటికీ ఇంకొద్దులేండి తీసేయండి ఆయన వెనక్కి తీసుకెళ్ళ. చాలామంది హాస్పిటల్కి వెళ్తారు, 2-3 సూదులు పొడవగానే ఏమంటారు? నాకు తగ్గిపోయింది, ఇంటికి తీసిపోమంటారు. ఎందుకు? తర్వాత ఇంకా వాళ్ళకి అర్థమైపోయింది ఏంటి భవిష్యత్తు. ఇంకా ఎక్కడుంటే మొత్తం పొడుస్తారు, ఇంటికి వెళ్ళిపోదామంట, తగ్గపోయినా ఇంటికి పోదామంటారు కదా. అంటే మన పిల్లల్ని పొడిచినా మనల్ని పొడిచినా మనం మధ్యలో కోర్సులోనే వెనక్కి వచ్చేస్తున్నాం. అసలు ఇప్పుడైతే స్కూల్లో కొడుతున్నారు లేదు ఇక్కడ తెలియదు, కానీ ఇప్పుడు స్కూల్లో కొట్టడమే లేదు. కొడితే ఏమైద్ది? సాయంత్రం కల్లా TV9లో క్రింద స్క్రోలింగ్లో వచ్చేద్ది. ఏ ఊరు అనేది? కొరిసేల. ముందున్నది కదన్నా, అది శీలే. మేము వచ్చినప్పుడు కనపడింది అది. ఇప్పుడు ఈ శీలలో ఎవరినైనా కానీ స్టూడెంట్ని కుట్టారంటే మీరేమంటారు? కావాలంటే మేము ఎక్కడైనా చదివించుకుంటాం, నీ స్కూల్ వద్దు ఏమొద్దు. పిల్లల్ని వెనక తీసుకుంటున్నామా లేదా? మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిక్ష, ఆయన మీద మనందరి శిక్షను ఆయన మోపాడు, మన దోషాన్ని ఆయన మీద మోపాడు. ఇదంతా చేస్తున్నంతకాలం, ఆయన అనుభవిస్తున్నంతకాలం ఆయన ఎలా చెప్పాడు? నా దేవా నీవు నన్ను ఎలా విడనాడితే. అసలు యేసు ప్రభు తండ్రిని ఎప్పుడు ఏమని పిలిచేవాడు? తండ్రి నీవెల్లప్పుడు నా మనవి ఆలకిస్తున్నావు. ఎప్పుడు డాడీ అని ప్రార్థించే కుమారుడు ఈసారి మన కొరకు డాడీ అని పిలవలేకపోయాడు. నా దేవా ఏలి అంటే అంటే దేవుడు. ఏలి లామ సబక్త, నువ్వు నన్ను ఎందుకు విడనాడావు అంటే ఆ ఎడబాటును కూడా తండ్రి ఏం చేశాడు? మన కొరకు అప్పగించాడు. యేసు ప్రభు కూడా తాను మన కొరకు ఇప్పుడు మన ఫేస్కి అంత వాల్యూ ఉందంటారా? ఈ మొహానికి అంత వాల్యూ ఉందా? మరి ఎందుకు ఇచ్చాడు? అందుకనే దాని పేరు కృప. అంటే మనం వెతికితే కారణం ఏమి దొరకదు. అసలు నా కొరకు యేసుప్రభుని ఎందుకు ఇచ్చావు, యేసుప్రభు నా కొరకు ఎందుకు చనిపోయాడని మీరు ఆలోచిస్తే మీరు ఒక్క కారణం కూడా కనుక్కోలేరు. అందుకనే దాన్ని ఏమన్నాడు? కృప. బలిని కోరను కానీ కనికరమునే కోరుతున్నాను. యేసుప్రభు మనందరి కొరకు అనుగ్రహించబడ్డాడు. కాబట్టి మనము దేనిని గురించి చింతించకుండా ముందేం చేయాల? జయగీతం పాడితే మనకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. దేవునికి స్తోత్రం. అసలు మనకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదంటే సమస్తం సఫలం చేస్తాడు కదండి. ఆదికాండ గ్రంథంలో ఒక మంచి మాట ఉంది, చదువుదామా? 39వ అధ్యాయం. ఆదికాండము 39వ అధ్యాయం. బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలు మనం నమ్మటానికి ఆధారాలు. చదవండి. 39వ అధ్యాయము వచనం 3.
అతడు చేయనదంతే అతని చేతులు యెహోవా సఫలం చేసిననియు. మళ్ళీ చదవండి. అతడు చేసినదంతయు. మళ్ళీ చదవండి. అతడు చేసినదంతయు అతని చేతులు యెహోవా సఫలం చేసిననియు. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరంటే చేసిందంతా సఫలం చేయగలడు. మొదటి కీర్తనలో చెప్పాడు, దుష్టుల ఆలోచన చొప్పు నడవక, పాపుల మార్గం నిలువక, అపహాసకులు కూర్చుండి చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలు ఎవరు నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. నెక్స్ట్ ఉంది, అతడు చెయ్యునదంతయు సఫలం. అన్ని సఫలం. ఈ రాత్రి మీటింగ్ కూడా సక్సెస్ చేస్తాడు ఆయన సఫలం చేస్తాడు. ఆయన అన్నిటినీ సఫలం ఎందుకు చేస్తాడు తెలుసా? మనం దేవునికి కంప్లైంట్ లాగా ప్రార్థన చేయట్లేదు, కృతజ్ఞతగా ప్రార్థన చేస్తున్నాం. ఏంటి మన కృతజ్ఞత అంటే, నాకు ఆల్రెడీ నువ్వు ఎన్నో ఇచ్చావని కాదు, ముఖ్యమైన సంగతి నీ సొంత కుమారుణ్ణి నాకు ఇవ్వటానికి నీవు వెనుక తీయలేదు అనే ఒక కృతజ్ఞత. రక్షణ పాత్రను చేతపట్టుకొని మనము ప్రార్థిస్తే ఆయన సమస్తాన్ని సఫలం చేస్తాడు. అంటే మనకు విరోధంగా రూపించబడిన ఆయుధం వర్తెలదు. మీకు వర్షం పడింది ఈరోజు, కానీ మేము వచ్చే దారిలో వర్షం పడింది, చాలా చోట్ల వర్షం పడింది. వర్షం పడితే మనం ఎలా కూర్చోగలమా? కూర్చోలేం. మరి ప్రభు ఈ రాత్రి కూడి కొరకు మనకి వాతావరణంలో సఫలం చేశాడు కదా. ఇప్పుడు నేను వచ్చి మాట్లాడుతున్నాను, ఆయన నాకు వాక్యం ఇవ్వలేదనుకోండి, నేను ఎంత మాట్లాడినా నాకు మేలు ఉండదు, మీకు మేలు ఉండదు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఈ కార్యం కూడా ఏం చేశాడు? అలాగే నీ జీవితంలో ప్రతిదీ సఫలం చేస్తాడు. ఎప్పుడంటే నువ్వు కృతజ్ఞతగా అడగాలి, జయగీతంతో కనిపెట్టాలి, పాటలు పాడుతూ కనిపెట్టాలి. అంతేగాని ఆ రాత్రంతా వారు ఏడ్చినట్టుగా మాకు ఏమీ లేదు అని ఏడవకూడదు. అంటే మనం కూడా ఏడవాలని ఏమో అనుకోము. ఆ టయానికి వచ్చి కొంతమంది ఓదార్చడానికి వచ్చి ఏడిపిస్తారు. ఓదార్పు అంటే ఏంటి? మామూలుగా ఓదార్పు అంటే ఏం చెప్తాం? ఏడవద్దు అనేది ఓదార్పు కదా. మరి మీరు ఆలోచన చేయండి, లాజర్ అనే ఒక ఆయన చనిపోయాడు బేతనియ అనే ఊరిలో. మరియా మార్తల సహోదరుడు చనిపోతే ఓదార్చడానికి వచ్చిన వాళ్ళు అందరూ ఏం చెప్పారు తెలుసా? అసలు యేసు ప్రభు ఈ టైంలో ఇక్కడ ఉంటే నీ తమ్ముడు చావడు కదా అని చెప్పారు. ఇప్పుడు ఆ మాట వింటే ఓదార్పు కలిగిద్దా, ఏడుపు వచ్చిద్దా? అంటే వీళ్ళు ఎందుకు వచ్చారు? అర్థమైందా? అంటే మనం కూడా వాస్తవంగా ఏడవం. కొంతమంది వచ్చి మన జీవితంలో నీకేం జరిగిందా, నీకేమి ఇచ్చాడు దేవుడు, నిజంగా నువ్వు నమ్ముతున్నావా జరిగిద్దని, ఇవన్నీ చెప్పినప్పటికీ బోర్ని ఏడవటం స్టార్ట్ చేద్దాం. అలా ఏడిస్తే ఆయన ఎలా అన్నాడు, మీరు దుఃఖించనేలా యెహోవాను శోధింపనేలా. మీరు అసలు ఎందుకు ఏడుస్తున్నారు? దేవుణ్ణి ఎందుకు శోధిస్తున్నారు కదా. ఈ మధ్యలో పిల్లలు ఫోన్ కావాలని ఏం చేస్తారు? అది ఎలా ఉంటుంది? మనకి ఇరిటేషన్ వచ్చేసిద్ది. ఎందుకంటే అది వాడికి క్షేమం కాదు. సేమ్ మనం కూడా దేవుణ్ణి అడిగేటప్పుడు ఏడుస్తూ అడగకూడదు, సంతోషంగా అడగాలి. ఎందుకు అడగాలంటే ఆయన మనకు తన కుమారుడిని ఇచ్చాడు కాబట్టి ఆయనతో పాటు సమస్తాన్ని ఇస్తాడు. ఆఖరిగా ఇప్పుడు నేను ముగించే ముందు మీకు గుడ్ న్యూస్ చెప్పి ముగిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో 3-4 వచనాలు మనం చదువుకున్నాం కదా. ఈ 3-4 వచనాలు ఏముందంటే, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినాన్న లేపబడిను. ఈ మాటను ఏమని చెప్పాడంటే, మొదట సువార్త అన్నాడు. చెప్పండి అందరూ ఏమన్నాడు? అంటే ఇప్పుడు బైబిల్ గ్రంథం అంతటి భావం ఏంటి? సువార్త. మళ్ళీ చెప్పాలి, బైబిల్ గ్రంథం అంతట్లో ఉన్న భావం ఏంటి? సువార్త. బైబిల్ అంతట్లో ఉన్న వచనాల సారం ఏంటి? గాస్పల్ అంటే సువార్త. ఇంతకీ యేసు ప్రభు చనిపోవటం, సమాధి చేయబడడం, తిరిగి లేవటం ఎలా సువార్త? అది నేను చెప్పి చాలా తొందరగా 10 అంటే 10 మినిట్స్లో ముగిస్తాను. మీరు జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు మన కొరకు చనిపోయాడు కదా. మన కొరకు చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడే చెప్పాను ఎలాగ ఆయన మన పాపాల నిమిత్తం చనిపోయాడు అంటే, దేవుడు మనందరి దోషాలను ఆయన మీద మోపాడు, మన మీదకి రావాల్సిన శిక్ష అంతా ఆయన మీద కుమ్మరించాడు. ఇప్పుడు యేసు ప్రభు ఏం చేయబడ్డాడు అంటే, చనిపోయిన తర్వాత సమాధి చేయబడ్డాడు. ఇప్పుడు సమాధి చేయబడిన తర్వాత వినండి జాగ్రత్తగా, మనల్ని ప్రేమించిన తండ్రి ఎవరినిచ్చాడు? తన సొంత కుమారుని ఇచ్చాడు. మనల్ని ప్రేమించిన తండ్రి తన సొంత కుమారుడు మన కొరకు అప్పగించాడు. మనల్ని ప్రేమించిన యేసుక్రీస్తు మన కొరకు తన్ను తానే అప్పగించుకున్నాడు. ఆ తర్వాత ఆయన ఏం చేయబడ్డాడు? సమాధి చేయబడ్డాడు కదా. ఇప్పుడు సమాధి చేయబడిన తర్వాత మళ్ళీ దేవుడు
అంటే తండ్రి అయిన దేవుడు ఆ ప్రభువుని ఏం చేశాడు? లేపాడు. అందరు జాగ్రత్తగా వినాలి ఇక్కడ. ఇంతకుముందు మనకి యేసుక్రీస్తుని ఇచ్చింది ఎవరని చెప్పాను? తండ్రి. గుర్తుపెట్టుకోండి, తండ్రి ఇచ్చాడు. ఎవరిని ఇచ్చాడు? తన సొంత కుమారుని ఇచ్చాడు కదా, తన సొంత కుమారుని ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నేను ఈ పాస్టర్ గారికి బాటిల్ ఇచ్చాను. ఇప్పుడు ఆయనకి ఇచ్చిన తర్వాత ఈ బాటిల్ ఎవరిది? ఆయనదే కదా. మీరు గట్టిగా న్యాయం చెప్పేశారు. ఓకే, ఆయనదే. కానీ నేను కొన్నిసార్లు ఏమంటానంటే, పాస్టర్ గారు నేను మీకు మొన్న ఇచ్చిన బాటిల్ ఎలా ఉందండి అంటాను. అది ఒకసారి అడిగితే చాలు. 3 సార్లు అడిగాను అనుకోండి, ఏం చేస్తారు? కరెక్ట్ చెప్పారు, తెచ్చి ఇచ్చేస్తారు కదా. ఒక్కోసారి మనం ఏం చేద్దాం, మనకు బాగా కురసైన బట్టలు మన తమ్ముడికో మన సహోదరుడికి ప్రేమతో ఇస్తాం. మంచి షర్ట్ అండి, ఈ షర్ట్ మరి నాకేమో చిన్నది అయిపోయింది, ప్రేమించి ఇచ్చాం. వాడికి షర్ట్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలా? వాడిదని చెప్పి ఎంచుకోవాలా. అంతేగాని వాడు ఫంక్షన్కి వచ్చి దానిలో స్టైల్గా ఆ షర్ట్ మీద పోజెత్తున్నాడు, ఎరా నేను ఇచ్చిన షర్ట్ బాగుందని అందరిలో అంటాడు, ఎట్లా ఉంటుంది? ఆడికి ఇంకా తలెత్తుకోలేడు, తొందరగా 2 ఫోటోలు దిగి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత షర్ట్ నీట్గా ఉతికేసి తీసుకో, ఇంకా ఎప్పుడే వద్దు, నీవు నాకు అసలు ఏమీ వద్దు అంటాడు కదా. మరి నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను, దేవుడు తన కుమారుని మనకు అప్పగించాడు కదా. ఎవరిని? యేసు ప్రభుని కదా. ఇప్పుడు యేసు ప్రభు ఎవరు వాడు? ఇప్పుడు మనవాడు. ఇంతకుముందు ఎవరు వాడు? ఆయన వాడు. ఇప్పుడు మనవాడు. మనవాడు అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు చనిపోయింది ఎవరంటే దేవుని కుమారుడే మన బలిగా చనిపోయాడు, మన అర్పణగా చనిపోయాడు. కాబట్టి ఇప్పుడు సమాధిలో ఉన్నది ఎవరు? మన బలి. సమాధిలో ఉన్న ఆయన ఎవరు? మనవాడు. చెప్పండి, ఎవరు వాడు? సిలువ వేయబడింది ఎవరు? దేవుని వాడు. అంటే అప్పుడు మన కొరకు ఇచ్చాడు ఆయన. ఇచ్చిన తర్వాత చనిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన ఎవరు? ఇప్పుడు చెప్పండి, మనవాడు యేసుక్రీస్తు సమాధిలో ఉన్నాడు. 3 రోజులైంది. 3వ దినాన తెల్లవారుజామున ఆదివారమున మన కొరకు అర్పించబడిన యేసు ప్రభుని లేపాడు. అంటే అర్థమైందంటే ఆయన లేపాడంటే మనల్ని అందరిని అంగీకరించాడు అని అర్థం. మనల్ని, ఎందుకంటే ఇప్పుడు సమాధిలో ఉన్నది ఎవరు? మనవాడు. అది వెరీ గుడ్, మనవాడు. ఇంతకుముందు ఆయన ఎవరు? ఆది నుండి ఆయన ఎక్కడున్నాడు? ఆది యందు వాక్యం ఉండేను, వాక్యమై ఉన్న క్రీస్తు దేవుని యొద్ద ఉండేను, ఆ వాక్యము దేవుడై ఉండే. ఆది నుండి ఆయన దేవుని యొద్ద ఉన్నాడు. ఆయన సొంత కుమారుడు, ఆయన ప్రియ కుమారుడు, ఆయన అద్వితీయ కుమారుడు. ఆయనను మనకిచ్చాడు. ఇప్పుడు మన కొరకు అర్పించబడిన క్రీస్తు సమాధిలో ఉన్నాడు. సమాధిలో ఉన్న క్రీస్తును, అనగా మన కొరకు అర్పించబడిన క్రీస్తును దేవుడు ఏం చేశాడు? లేపాడంటే మనల్ని అందరిని ఏం చేశాడు? అంగీకరించాడు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు మృతుల్లో ఉన్నాడా? లేచాడా? లేచాడంటే యేసు ప్రభు నమ్మిన వాళ్ళందరూ అంగీకరించబడ్డారు. దేవుడు మనలను అంగీకరించాడు అనేది ఎంత గొప్ప న్యూస్ అంటే, ఎంత గుడ్ న్యూస్ అంటే, ఈ లోకంలో మనకి ఎన్ని తృణీకారాలు ఉన్నా ఆ ఒక్క అంగీకారాన్ని గుర్తుపెట్టుకుంటే ఈ తృణీకారాలు పెద్ద పట్టించుకోకర్లేదు. తృణీకారాలు ఉంటాయి లేదా? తిరస్కారాలు ఉంటాయి లేదా? దావీదే వచ్చి అంటాడు, అసలు ఆ గొలియాతుని చంపినోడికి ఏం చేస్తారని అడిగాడు. అప్పుడు దావీదుని ఏమన్నారంటే, ఏంటి నువ్వు చంపుతావా? నువ్వు ఎంతున్నావు? నువ్వు బాలుడివి, నీకు బలం చాలిద్దా అని అన్నాడు సౌలు. అంటే ఏం చేశాడు సౌలు? దావీదును నిరాశపరిచాడు. వాళ్ళ అన్న దగ్గరికి వచ్చాడు. వాళ్ళ అన్న దగ్గరికి వస్తే వాళ్ళ అన్న అంటాడు, నీ హృదయంలో గర్వం ఉంది, ఆ చిన్న మందని ఎవరి వశం చేశావు? నువ్వు చెడ్డవాడివి, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? యుద్ధం చేయడానికి కాదు, యుద్ధం చూడడానికి వచ్చా. అంటే నీకేం కావాలా? గొడవ జరుగుతుంటే ఎంటర్టైన్మెంట్ కావాలా? ఎంటర్టైన్మెంట్ కొరకు వచ్చావని అపార్థం చేసుకున్నాడు. సౌలు నిరాశ పరిచాడు. గొలియాత్ అన్నాడు, అసలు నా మీదకి ఎవరు వస్తున్నారా అని చుట్టూ చూచి అతడు ఎర్రని వాడు రూపశీయుడినై ఉండడు చూచి అతన్ని తృణీకరించబడ్డాడు, అపార్థం చేయబడ్డాడు. చెప్పండి, తృణీకరించబడ్డాడు, అపార్థం చేయబడ్డాడు. మాత్రమే కాదు, అతడు సౌలు ఏమన్నాడంటే అతన్ని చులకనగా చిన్నగా చేసి మాట్లాడాడు. అంతెందుకు, అసలు దావీదు ఇంటిలో అభిషేకం జరుగుతున్న రోజున వాళ్ళ డాడీ అందరినీ పిలిచాడు, కానీ ఎవరిని మీటింగ్కి పిలవలేదు. అప్పుడు సమూయేలు ఏమన్నాడు, ఇంకా ఎవరైనా ఉన్నారంటే ఎక్కడున్నాడు అంటే ఆయన కనీసం మీటింగ్కి ఇన్వైట్ చేయలేదు. కడసారి వాడు కదండి. అంటే ఇంత తృణీకరించబడిన వ్యక్తిని ఎవరు అంగీకరించారు? మరి ఇప్పుడు చెప్పండి,
దావీదును దేవుడు అంగీకరించి ఏమన్నాడు? నేను కోరుకున్నవాడు ఇతడే అన్నాడు. ఆ తర్వాత దావీదు జీవితంలో తిరస్కారాలు ఉన్నాయా లేవా? సౌలు తిరస్కరించాడు, సొంత కడుపును పుట్టిన అబ్షాలోమే తృణీకరించాడు. కానీ ఇవన్నీ ఆయన ఎలా తట్టుకోగలిగాడు? ఎందుకంటే నేను దేవుని చేత అంగీకరించబడ్డాను. మన జీవితాల్లో కూడా ఎన్ని తృణీకారాలు ఉన్నా వాటిని పెద్ద పట్టించుకోకర్లేదు. మన శత్రువు ఎప్పుడు ఓడిపోతాడో తెలుసా? వాడు మనల్ని తృణీకరించినా మనం ధైర్యంగా జీవిస్తే చాలు. వాడు మనల్ని తిరస్కరించినా మనం ఎలా ఉండాలా? ధైర్యంగా ఉండాలి. అసలు ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈసారికైనా కొట్టరా ర్యాంకు అని అన్న మాట మనకి ఎక్కడ గుర్తొస్తుంది? గుర్తొచ్చి చదివింది మర్చిపోతాం కాదా? చెప్పండి. మనల్ని ఏమని పంపించాలి? ఒక చేయి ఇచ్చి ఏమంటారు? ఆల్ ది బెస్ట్ అంటారు. ఆల్ ది బెస్ట్ అని ఈసారికైనా కొట్టరా, జనాలందరూ నీ గురించి ఏమనుకుంటున్నారు తెలుసా అంటారు. ఆ మాటే గుర్తొచ్చి ప్రిపేర్ అయ్యిందంతా మర్చిపోతాం. అంటే ఇవన్నీ మన మైండ్లో తిరుగుతాయి లేదా? తలలో. మరి దావీదు గొల్లియాతుకు ఎదురు పరిగెత్తుతున్నప్పుడు వాళ్ళ నాన్న మీటింగ్ పిలవలేదన్న సంగతి అతడు పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. ఏలియాబు వాళ్ళ అన్న ఏమన్నాడో అది సీరియస్గా తీసుకోలేదు. సౌలు ఏమన్నాడో అది సీరియస్గా తీసుకోలేదు. గొల్లియాత్ ఏమన్నాడో అది సీరియస్గా తీసుకోలేదు. కానీ నేను కోరుకున్నవాడు ఇతడే, ఆ మాట ఒకటి సీరియస్గా తీసుకున్నాడు. తీసుకొని ఎవరికి ఎదురుగా వెళ్తున్నాడు? గొల్లియాతుకి ఎదురుగా వెళ్తున్నాడు కదా. ఇప్పుడు అదే సౌలు అన్నాడు, అసలు ఈ ఎదురు పరిగెడుతున్న యవనస్తుడు ఎవరు అన్నాడు. ఫస్ట్ ఏమన్నాడు? నువ్వు బాలుడవు, నీకు బలం చాలదు అన్నాడు. ఇప్పుడు ఏమని అడుగుతున్నాడు? హూ ఈజ్ దిస్ యంగ్ మ్యాన్? అసలు ఈ యవనస్తుడు ఎవరు? ఎంత ధైర్యంగా పరిగెడుతున్నాడు అంటే కొంతమంది మనల్ని గురించి చెప్పుకున్న అభిప్రాయాలన్నీ మనం మార్చివేయాలా. అలా మార్చాలంటే మనం ఏం చేయాలా? ఈ తిరస్కారాలన్నీ పట్టించుకోకూడదు. ఊరికి అందరు దొరికిన వాళ్ళ దగ్గర నన్ను ఇలా అన్నాడన్నా, నన్ను ఇలా అన్నదక్క అని చెప్పుకుంటూ బతకూడదు. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ తిరస్కారాలన్నీ పాటల కింద రాసేస్తున్నారు కదండి. అంటే ఇప్పుడు పాటలో రాస్తున్నామంటే పాటలు కూడా ఏం చేస్తున్నాం? ఫీల్ అవుతున్నామని. ఫీల్ ఎందుకు అవుతామండి? మనం ఫీల్ అవ్వకూడదు. కొన్నిసార్లు ఏమని పాడతాం? అందరూ నన్ను విడిచారు, తల్లి విడిచింది, తండ్రి విడిచాడు, నాకెవరు లేరు, వాడు ఎలా అన్నాడు, వీడు ఎలాగన్నాడు. అయి కాదు మనం పాడాల్సింది. ఆయన నన్ను కోరుకున్నాడు. చెప్పండి, ఆయన నన్ను ఏం చేశాడు? అంగీకరించాడు. యేసు ప్రభు సమాధిలో ఉన్నప్పుడు 3వ దినాన్ని తెల్లవారుజామున చాలా మాటలు ఉన్నాయి, కానీ నేను సింపుల్గా చెప్తాను. దేవుడు తన శక్తితో లేపాడంట. ఎవరిని? అంటే దేవుడు శక్తిని ఎవరి కొరకు వినియోగించాడు? యేసు ప్రభులో నా కొరకే, నన్ను అంగీకరించడం కొరకే యేసు ప్రభుని లేపాడు. అప్పుడు దేవుడు ఏం వినియోగించాడు? శక్తిని వినియోగించాడు. మరొక చోట రాశాడు, దేవుడు క్రీస్తునందు వినియోగించిన బలాతిశయం అన్నాడు. అంటే దేవుడు తన బలాన్ని వినియోగించాడు. మరొక చోట రాశాడు, ప్రభావం చేత క్రీస్తు లేపబడ్డాడు. అంటే దేవుడు యేసుప్రభుని లేపడానికి ఏం వినియోగించాడు? తన ప్రభావం. మరొక చోట రాశాడు, తండ్రి మహిమ వలన క్రీస్తు లేచాడు. అంటే దేవుడు తన మహిమను వినియోగించాడు. తన మహిమను, తన శక్తిని, తన బలాతిశయాన్ని, చెప్పండి, తన యొక్క ప్రభావాన్ని వినియోగించింది దేని కొరకు? నన్ను అంగీకరించడానికి. మనమందరం యేసు ప్రభువుని నమ్ముకున్నామంటే మనమందరం ఏం చేయబడ్డాం? అంగీకరించబడ్డాం కదా. ఫైనల్గా ఒక మాట చెప్తాను. యేసు ప్రభు లేచాడు కదా. లేచిన తర్వాత నుండి ఆయన చాలా త్వరగా ఎక్కడికి వెళ్ళిపోయాడు? తండ్రి వద్దకు. ఎక్కడికి వెళ్ళాడు మళ్ళీ యేసు ప్రభు? తండ్రి వద్దకు. చెప్పాలి అందరూ, ఎక్కడికి వెళ్ళాడు? ఎన్ని రోజులు ఉన్నాడు తెలుసా భూమి మీద ఆయన లేచిన తర్వాత? ఓన్లీ 40 days. ఎన్ని రోజులండి? కానీ చాలా త్వరగా ఆయన ఎక్కడికి వెళ్ళాడు? తండ్రి దగ్గరికి వెళ్ళాడు. అంటే తండ్రి ఆయన ఏమంటున్నాడు? నువ్వు త్వరగా ఇక్కడికి వచ్చాయి. ఇంతకు ఎవరైనా మనవాడు. అంటే మనవాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. అమెరికా కాదు ఆయన ఇన్వైట్ చేసింది. చెప్పండి. అద్భుతం కదా. అసలు మనవాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? అందుకే
అంతకుముందు ఎవరైనా కూర్చుంటే ఏమంటావు, మా వాళ్ళు ఉన్నారు. సేపుడికి ఏమంటాడు తెలుసా, సర్లే కూర్చో అంటాడు. మరి వాడు ఉన్నాడు ఎంతకి అంటే, మనం చూడండి ఎవరినైనా కూర్చోబెట్టుకోవాలంటే ఫస్ట్ ఏం చేస్తాం, వాళ్ళ పర్సనాలిటీ నచ్చాలి. అబ్బాయిలు అయితే ఎవరిని కూర్చోబెట్టుకుంటాకి ఇష్టపడతారు. అయ్యి బాబాయ్ అంత మాట అన్నామ్మా. సాధారణంగా అబ్బాయిలు ఎవరిని కూర్చోబెట్టుకోవడానికి ఇష్టపడతారు, పాటలు మాత్రం ఎవరి మీద పాడతారు బాగా ఇంటి దగ్గర, అమ్మా నువ్వు లేకుండా ఉండలేనమ్మా నాన్న. పాటలు కవిత్వాలు అన్నీ అమ్మల మీద రాస్తారు, నాన్నల మీద రాస్తారు కదా. అమ్మలాంటి పెద్దోళ్ళు ఎవరైనా కనపడ్డారనుకోండి, ఈవిడ కానీ కూర్చుంటుందేమో నా పక్కనని చెప్పి ఇప్పుడు ఈమె కాదు ఎవరో రావాలో వాళ్ళని కూర్చోబెట్టుకోవాలని చూస్తారు కదా. మరి మీరు ఆలోచన చేయండి, పరలోకంలో దేవుడు యేసుక్రీస్తుని తన కుడివైపునే కూర్చోబెట్టుకున్నాడంటే ఇప్పుడు ఆ యేసుప్రభు ఎవరి పక్షంగా వెళ్ళాడు అక్కడికి, మన పక్షంగా యేసుక్రీస్తు పరలోకంలోనికి ఆహ్వానించబడ్డాడు. మాత్రమే కాదు, మెయిన్ సీట్ ఆయనకి ఇవ్వబడింది. మీరు ప్రకటన గ్రంథం తెలుసు కదా, 5వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. అసలు యేసుప్రభు అంటే ఎక్కడున్నాడంటే తెలుసా, సింహాసనానికి 4 జీవులకు పెద్దలకు మధ్య, అంటే ముఖ్యమైన స్థానం కదా. మధ్య అంటే ఏంటి, మధ్య అంటే కేంద్రం, అంటే మెయిన్ పొజిషన్, మెయిన్ ప్లేస్ ఎవరికి ఇచ్చారు, యేసుప్రభుకి ఇచ్చారు. ఎవరా యేసుప్రభు, మనవాడు, మన మనుష్యుడు. సమరయ స్త్రీ గురించి ఇందాక దేవుని సేవకులు చెప్పారు. ఇంతకుముందు ఆమె జీవితంలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు అంటది ఆమె, ఈ మనుషుని చూడండి అంటది. అంటే ఇప్పుడు ఈ మనుషుడు ఎవరు, మన మనుషుడు. హీఈస్ అవర్ మ్యాన్. ఆయన మన మనుషుడు, ఆయన మన ప్రధాన యాజకుడు, ఆయన మన ఉత్తరవాది, ఆయన మన జీవం, ఆయన మన పక్షంగా దేవుని దగ్గరికి వెళ్ళాడు. కాబట్టి ఇప్పుడు పరలోకంలో మనం యేసు ప్రభుతో పాటు ప్రవేశించాము అన్నా, ప్రవేశించామా? ఎస్, యేసుప్రభు వెళ్ళాడంటే ఆయనతో పాటు మనం కూడా ప్రవేశించాం. ఎందుకంటే యేసుప్రభు ఇప్పుడు ఎవరి పక్షంగా వెళ్ళాడు, ఈ భూమి మీదకి ఎవరి పక్షంగా వచ్చాడు, జాగ్రత్తగా ఆలోచన చెప్పాలా. యేసుక్రీస్తు లోకానికి ఎవరు పంపించారు అంటే దేవుని పక్షంగా మన కొరకు చనిపోవడానికి వచ్చాడు. మన కొరకు చనిపోయిన తర్వాత మన పక్షంగా దేవుని దగ్గరికి వెళ్ళాడు, మన పక్షంగా దేవుని దగ్గరికి వెళ్ళాడు. అంతకుముందు మీరు ప్రవచనం ఉంటుంది బైబిల్ యెషయా గ్రంథం 6లో, నేను ఎవరిని పంపేదను మా నిమిత్తం ఎవడు పోవును, నేను ఎవరిని పంపేదను మా నిమిత్తం ఎవడు పోవును అంటే, నేనున్నాను నన్ను పంపుము. యేసు ప్రభు తండ్రి అయిన దేవుని దగ్గర నేనున్నాను, నేను వెళ్తాను, నీ పక్షంగా వెళ్తానని వచ్చాడు. వచ్చిన తర్వాత ఇక ఆయనను మనకి తండ్రి అప్పగించాడుగా, ఆయన ఇప్పుడు మనవాడైపోయాడుగా. ఇప్పుడు మనవాడుగా మన కొరకు అక్కడికి వెళ్ళాడు. అంటే ఇప్పుడు యేసు ప్రభు ఎవరు వాడు, మనవాడు. ఎవరి దగ్గర ఉన్నాడు, పరలోకంలో దేవుని దగ్గర ఉన్నాడు. అంటే అత్యున్నతమైన స్థానంలోనికి మనకి ఆల్రెడీ ఏం కలిగిందండి, ప్రవేశం. హల్లెలూయా చెప్పండి. ఈ ఊరు రావటం కాదు, హైదరాబాద్ వెళ్ళటం కాదు, యేసు ప్రభువుని నమ్మిన వారందరూ ఆయన ద్వారా దేవుని వద్దకు వచ్చారు. హెబ్రీ పత్రిక 12:24లో ఉంది, మీరు కావాలంటే తర్వాత చదవండి. యేసుని వద్దకు మీరు వచ్చారు, హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తానికి మీరు రండి అనలేదు, మీరు వచ్చారు కదండి. హేబేలును చంపాడు కదా ఎవరు, అప్పుడు రక్తం ఎక్కడుంది, నేల మీద కదా. ఇప్పుడు యేసు ప్రభు రక్తం ఎక్కడుంది, ఆయన తిరిగి లేచినప్పుడు తన రక్తాన్ని పట్టుకొని ఎక్కడికి వెళ్ళాడు, ఆ రక్తం దగ్గరికి వచ్చాం. అంటే మనం అందరం నేలలోనికి కాదు పరలోకంలోకి వచ్చాం. కాబట్టి మనం ఈ నేల మీద ఉంటున్నాం, కానీ ఏ సారాన్ని అనుభవించాలి, పరలోకపు సారాన్ని అనుభవించాలి. మనం ఇక్కడ కనబడుతున్నాం కానీ మన పౌరస్థితి ఎక్కడుంది. కాబట్టి ఇప్పుడు ఒకవేళ యేసుప్రభుని నమ్మిన మనం ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టినా మనం ఆల్రెడీ క్రీస్తులో ఉన్నాం కదా. కాబట్టి క్రీస్తులో ఉంటే మనం క్రీస్తులో చనిపోయినా, క్రీస్తు ఎవరు, లేచాడా సమాధిలో ఉన్నాడా చెప్పండి, లేచాడా సమాధిలో ఉన్నాడా? సాధారణంగా మనం చనిపోతే ఎక్కడ తీసుకెళ్తారు, సమాధిలోని. కానీ మనం ఎక్కడ ఉన్నాం, క్రీస్తులో ఉన్నా. క్రీస్తు ఎక్కడ లేడు అంటే అందరూ మనం సమాధిలో చూస్తున్నారు, కానీ వాస్తవం మనం లేచిన వాడిలో ఉన్నాం. అంటే
పడిపోయినోడు కూడా క్రీస్తులో నిలబడినోడే, చనిపోయినోడు కూడా క్రీస్తులో బ్రతికున్నవాడే. ఎప్పుడు దాకా ఈ లెక్క వర్తించిద్దంటే క్రీస్తు సమాధిలో లేడు కాబట్టి. ఒకవేళ క్రీస్తు సమాధిలో ఉంటే యేసుప్రభు నమ్మిన వాళ్ళందరూ సమాధిలో ఉన్నట్టే. యేసుప్రభు సమాధిలో లేడు కనుక సమాధిలో ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు ఎక్కడ లేరు, సమాధిలో లేరు. ఎక్కడున్నారు? క్రీస్తులో ఉన్నారు. క్రీస్తు ఎక్కడున్నాడు? ఆయన లేచి ఎక్కడున్నాడు? అందుకనే ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు చనిపోతే మనం ఏం పెద్ద ఏడవలసిన పని అస్సలు అవసరమే లేదు. ఎందుకంటే మీ నాన్న చనిపోయాడు అని ఎవరైనా నన్ను అడిగారు అనుకోండి, చనిపోయాడు. కానీ ఎక్కడంటే పాపములో కాదు, క్రీస్తులో. పాపం ఎక్కడుంది? ఈ భూమి మీద ఉంది. పాపులు ఎక్కడున్నారు? సమాధిలో ఉన్నారు. కానీ మా నాన్న ప్రభువుని నమ్ముకున్నాడు కాబట్టి మా నాన్న ప్రభువుని నమ్ముకున్నాడు. మా నాన్న పాపములో లేడు. ఎక్కడున్నాడు? క్రీస్తులో ఉన్నాడు. ఆ క్రీస్తు ఎక్కడ లేడు? సమాధిలో లేడు. ఎక్కడున్నాడు? అందుకనే మా నాన్న చనిపోయినా నేను ప్రభువుని ఆరాధించవచ్చు. మనం ఏం చేయొచ్చు? తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఏమన్నారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము ఆయనను పూజించడానికి వచ్చామన్నారు కదా. యేసు ప్రభుని ఆరాధించడానికి వచ్చిన వారు అన్నారు, ఆయన ఎక్కడున్నాడు? అదే సువార్తలు ఎలా చెప్పాడు? మీరు వెతుకుతున్న క్రీస్తు సమాధిలో లేడు, ఆయన లేచున్నాడు. చెప్పండి, యేసుప్రభు ఎవరు? మత్తయి 28:6. ఆయన ఎవరు? లేచినవాడు. కాబట్టి మన ఫెయిల్యూర్స్ కూడా క్రీస్తులోనే ఉన్నాయి. అంటే మనం పడిపోవటాలు కూడా ఎక్కడున్నాయి? క్రీస్తులోనే ఉన్నాయి. క్రీస్తు పడిపోయినవాడా? క్రీస్తు లేచినవాడు. కాబట్టి మన పతనాలు కూడా లేచిన క్రీస్తులోనే ఉన్నాయి. మీకు అర్థమైతే చాలా ఆనందం కలిగిద్ది ఈ రాత్రి. మన ఫెయిల్యూర్స్ కూడా ఎక్కడున్నాయండి? క్రీస్తులోనే ఉన్నాయి. క్రీస్తు ఏం కాలేదు, ఫెయిల్ కాలేదు, పడిపోలేదు. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేశాడు. కాబట్టి క్రీస్తు మరణం వల్ల ఓడిపోలేదు. అపోస్తులు 2:24 చెప్పాడు, మరణం ఆయనను బంధించి ఉంచుట అంటే ఫెయిల్యూర్ ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. అలాగైతే మన ఫెయిల్యూర్స్ అయినా, మన నెగిటివ్స్ అయినా, మన పాజిటివ్స్ అయినా, మన బలమైనా, చెప్పండి, మన బలహీనత అయినా ఎక్కడున్నాయి? ఎందుకు మనం ఎక్కడున్నాం? క్రీస్తులోనే ఉన్నా. క్రీస్తు పడిపోయాడా? లేచాడు. క్రీస్తు ఓడిపోయాడా? గెలిచాడు. కాబట్టి మన ఓటమి కూడా క్రీస్తులో విజయమే. మీరు నమ్మితే ఖచ్చితంగా మీరు లేచి నిలబడతారు. అంతేగాని చనిపోయిన వాళ్ళందరూ క్రీస్తు లేకపోతే ఏమైనట్టు? వాళ్ళు కూడా సమాధిలో ఉన్నట్టే. అప్పుడు మనం ప్రభువుని నమ్ముకోవటంలో ఏమర్థం ఉంది? కానీ మన ప్రభువు లేచాడు కాబట్టి ఆయనలో ఉన్నవారందరూ ఇప్పుడు లేచే ఉన్నారు కదండి. నేను ఇంకో గుడ్ న్యూస్ చెప్తాను మీకు. లేచిన వాళ్ళకి మనం ఏమైనా చేయాలిగా. నేను మీకు కనపడుతున్నానా? అందరు కనపడుతున్నానా? కదులుతున్నానా? మాట్లాడుతున్నానా? రైట్, ఫోన్లే. ఈలోగా మీరు ఎవరు వచ్చి నాకు దండేశారు అనుకోండి, దండేశారు అంటే మీరు భయపడద్దు, నా గురించి చెప్తున్నా. ఆ మూలలో తమ్ముడు ఉన్నాడు. ఈలోగా ఏం చేశాడంటే సమాధి పెట్టి పురమాయించాడు. ఎవరికి? నాకు చూసాను, ధైర్యంగా చెప్పాను. నాకు పురమాయించాడు. ఎవరు? ఆయన. అప్పుడు మీరు అందరూ ఏం చెప్తారు? రే బాబు నీకు ఏమైందిరా? ఆయన ఏం చేస్తున్నాడు? నిలబడ్డాడు, మాట్లాడుతున్నాడు, కదులుతున్నాడు. ఆయనకి పెట్టేందుకు కదా. అలాగే మనం కూడా క్రీస్తులో ఉండి చనిపోయిన వారి విషయంలో ప్రతి సంవత్సరం, ప్రతిసారి వాళ్ళు లేరు, వాళ్ళకి మనం ఏదో చేయాల్సింది ఉంది అని ఈ వాతావరణం అంతా తీసేసేయాల. మనం ధైర్యంగా వారి కొరకు స్తుతులు చెల్లించాలి, ఆరాధించాలి. ఎందుకంటే వారు ఇప్పుడు ఎక్కడున్నారు? క్రీస్తులో ఉన్నారు. కాబట్టి మనము పడిపోయినా క్రీస్తులోనే పడిపోయాం, మనం నిలబడిన క్రీస్తులోనే నిలబడ్డాం. ఎందుకంటే క్రీస్తు పడిపోలేదు, క్రీస్తు ఓడిపోలేదు. ఇది సువార్త కదా. ఎంతమందికి గుడ్ న్యూస్ నచ్చింది? ప్రభు మీ జీవితాలు అన్నిటిలో ఇట్టి ధైర్యము దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మీ పక్షంగా మాట్లాడిన ప్రతి మాట ఆత్మయు జీవమై ఉంటుండగా నీ ఆత్మ అందరినీ దర్శించాడని నమ్ముతున్నాం. నీవే అద్భుతమైన కార్యాలు జరిగించమని, ఇక్కడున్న వారందరినీ రక్తము చేత, నీ కృప చేత ఆకర్షించుకోమని యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి ప్రేమతో చేర్చుకున్న దేవుని సేవకులు శామ్యూయల్ మత్తయ్య గారికి, అలాగే సంఘం అంతటికీ నేను వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే తమ్ముడు జాన్ పాల్కి, అలాగే తమ్ముడు మమ్మల్ని చేర్చుకున్నాడు, ప్రియమైన తమ్ముడు, ఆయనకు కూడా, వారి కుటుంబానికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను.